హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. ఈరోజు నామినేషన్ ఎపిసోడ్లో జరిగిన ఆ డ్రామా, మెలో డ్రామా, ఆ తర్వాత బిగ్ బాస్ మామ పిలిచి ముచ్చట పెట్టిన విధానం, ఈ అన్నిటి గురించి మాట్లాడాలంటే గంటలు పొంటెలు కాదు, రోజులైనా సరిపోదు. అంత దారుణమైన కంటెంట్. అందుకే ఈరోజు లైవ్లో 11ంటికే పడుకోబెట్టేసిండు వాళ్ళందరినీ. 11 కాదు, 10ంటికే లైట్లు బంద్ చేసి పడుకోరాయి అన్నాడు. ఎందుకంటే విపరీతమైన కంటెంట్ ఇచ్చేసిర్రు. అట్ ద సేమ్ టైం నాగమణికంఠ విషయం మాట్లాడుకోవాలంటే చాలా ఉందబ్బా. మీకేమనిపిస్తుంది? నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది, కానీ అది నేను మాట్లాడలేను. ఎందుకంటే మాట్లాడకూడదు, అది సభ్యత కాదు. ప్రాబ్లం అంతా వేరేది. యాక్చువల్లీ ఆయన ఫ్లాష్ బ్యాకో లేదు ఇంకేదో కాదు, అది వేరే సమస్య ఉంది, వేరే ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లమ్ని చెప్పలేక, ఆ ప్రాబ్లమ్ని సమాజంలో ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇంకేదో ప్రాబ్లమ్ని చూపించి ఆఖరికత్తే మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ మామ దగ్గర ఆయన కూర్చుండి లోపల కన్ఫెషన్ రూమ్లో కూర్చున్నప్పుడు మాట్లాడిన విధానం, కూర్చున్న విధానం, బిహేవ్ చేసిన విధానం, దాంతోపాటుగా అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నేను టార్చర్ అనుభవించిన ఆ పర్సన్స్ని మళ్ళీ కావాలి నాకు వాళ్ళు కావాలి అనడం, ఇదంతా ఒక వేరే సినారియో ఉంది, వేరే కథ ఉంది, వేరే కార్ఖాన ఉంది, వేరే. మీకు అర్థమైందా వేరే ఏందో? ఆ వేరే ఉన్నది, కానీ ఆ వేరేది బయటకు రానియకుండా దానికి మసూస్ మ్యారేడ్గా చేసి దాన్ని సంతకాయ అని చెప్పి పంపుతాడు. ఏదో జరుగుతుందబ్బా మొత్తానికి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఈరోజు శేఖర్ భాష అన్న ఒక డైలాగ్ కొట్టిండు. ఆ డైలాగ్ ఖతర్నాక్ నచ్చింది. మొత్తం సినారియోకి, అంటే నాగమణికంఠ సినారియోకి ఒకే ఒక సమాధానం. యుద్ధంలోకి దిగిండు, ఆయన బాణాలు ఎత్తాడు, ఆపోజిట్లో నేను బాణాలు ఎత్తా అంటే నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా, నాకు బాణాలు ఎత్తాను అని చెప్పి పెడితే ఎట్లా నడుస్తుంది? అంటే యుద్ధంలోకి దిగిన తర్వాత బాణాలు వేయద్దు, నా ఫ్లాష్ బ్యాక్ చూడు అంటే ఎట్లా? నువ్వు ఎత్తావు, నేను పడాలి, కానీ నేను దిగుతాయి, నాకు ఫస్ట్ వెనకాల దిగుతున్నా కానీ నేను సప్పడేకండి నీ ఫ్లాష్ బ్యాక్ బాగాలేదు కాబట్టి నీకు వెయ్యను నేను అని ఊకుంటావా? ఎత్తాం కదా బాణాలు, నువ్వు ఎత్తావు నేను ఎత్తావు, ఎవడికి వెళ్తాడో లాస్ట్ వరకు తెలియదు. కానీ ఇది చాలా టూ మచ్ అయిపోయిందబ్బా, నాగమణికంఠదైతే. ఆయన బాధే, కానీ ఆయన బాధ అది కాదేదో ఇంకేదో అని నా ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇది చెప్పరాదు. అండ్ ఈరోజు నాకు అబ్బాయి భలే నచ్చినబ్బా. ఎందుకంటే స్టార్టింగ్ ఎత్తుకున్న విధానం దగ్గర నుంచి, అంటే ఇది ఈరోజు జరిగింది కాదు, మొన్న నైట్ జరిగింది లైవ్లో. అండ్ నిన్న నైట్ సగం వచ్చింది, ఇవాళ నైట్ సగం వచ్చింది. మొన్న నైట్ అక్కడ షూటింగ్లో జరిగింది, నిన్న నైట్ మనకు టెలికాస్ట్ అయింది. నిన్న సగం ఈరోజు సగం మనకు చూపించారు. అబ్బాయి టూ గుడ్, ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. చాలా బాగా అనిపించింది అబ్బాయి డీల్ చేసిన విధానం. అబ్బాయి నవీన్ భయ్య వెరీ నైస్. ఇక ఇప్పుడే మనం బాగా సూపర్ కథ కార్ఖానా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా అంటే మాత్రం ఓరి అమ్మ నువ్వు ఫ్యాన్ అయిపోయానికి సపోర్ట్ చేస్తున్నావు అన్న సెన్స్ ఉంటుంది. అట్లా కాదు, కానీ ఇప్పుడు మొత్తం నామినేషన్లు 14 మందిలా ఖతర్నాక్ నామినేషన్స్ ఎవరి అంటే ఖచ్చితంగా అబ్బాయి నవీన్ అని చెప్పాలి. ఎందుకంటే పాయింట్ చెప్పేటప్పుడు ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇప్పుడు సోనియా ఏంటంటే అవతలోని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి పాయింట్లు చెప్తుంది, లాజిక్లు ఎత్తుకుతుంది, బాగానే ఉంది. అవతలోని మాట్లాడనీయకుండా చేయడానికి, అండ్ అవతలోని ఒక గ్రూప్ అని ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి, వాళ్ళు కన్నడ గ్రూప్ అనో లేదంటే వాళ్ళంతా ఫ్రెండ్స్ అనో ఏదో రకంగా నీకు భాష రాదనో వాళ్ళని పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అబ్బాయి నవీన్ అసోంటి ఎటువంటి బ్రెయిన్ గేమ్స్, మైండ్ గేమ్స్, హార్ట్ గేమ్స్, తొక్క గేమ్స్, తోటకూర గేమ్స్ కాదు. జెన్యున్గా ఆయనకి ఏదనిపించిందో ఒక మాట అన్నాడు. ముందుగా ఎత్తుకోవడం ఒక మాట అన్నాడు. చూడురి, ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి అర్హుల్ని సెలెక్ట్ చేయమని చెప్పిండు బిగ్ బాస్. సో నాకు ఈ పర్సన్ నచ్చలే, గీ మాట అన్నాడు, గా మాట, అది కాదు. నాకు ఈ హౌస్లోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న పర్సన్, ఈ హౌస్కి అర్హుడు కాడనుకున్న పర్సన్ నేను సెలెక్ట్ చేస్తా. అది ఎవరి మ్యాటర్ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. ఇది ఏంటి ఈ లైవ్లో చూపించారు, ఎపిసోడ్లో చూపిన ఒక మాట అన్నాడు. అదేంటంటే లైవ్లో మీ ఇద్దరి మధ్యలో జరిగింది నేను ఇన్వాల్వ్ కావద్దు, అవి ఏం లేవీడ, ఇది 14 మంది మధ్యలో జరిగినట్టే నేను ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతా అన్నాడు. ఎవరి విషయంలో అయినా ఇన్వాల్వ్ అవుతా, ఏ పాయింట్ నాకు నచ్చకపోయినా నేను నామినేట్ చేస్తా. నీ పాయింట్ మాట్లాడద్దు, అది మా ఇద్దరి మధ్యది, వాళ్ళ పాయింట్ మాట్లాడద్దు, అది వాళ్ళిద్దరు, ఎవరి పాయింట్ అయినా నేను మెన్షన్ చేస్తా. దిస్ ఈజ్ హౌస్. ఈ 14 మందిలో ఏ పాయింట్ జరిగినా నాకు దాని మీద మాట్లాడే హక్కు ఉంది అని చెప్పిండు. నాకు భలే అనిపించింది. లైవ్లో జరిగిందంతా కూడా రాసుకున్నా, అండ్ ఎపిసోడ్లో జరిగిందంతా కూడా రాసుకున్నా. అక్కడ లేని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేని అక్కడ ఉన్నాయి, మొత్తం కలగలిపి కలగూర కంప చేసి మొత్తం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ మీకు తాగిపించే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా ఒక పాయింట్లో నచ్చింది.
కొన్ని పాయింట్స్లో అంత పెద్దగా అనిపించలేదు. యాక్చువల్లీ హౌస్ విషయంలో బగ్గా ఇన్వాల్వ్ కాలే, అంటే ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు కనిపించలేదు. కానీ విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్ కూడా బాగా అనిపించినాయి, అవేంటివో కూడా చెప్తా. అండ్ విష్ణుప్రియ రియాక్ట్ అయిన విధానం భలే జెన్యున్గా న్యాచురల్గా అనిపించింది. నాకు విష్ణుప్రియ ఫ్రెండ్ కాదు, మళ్ళీ ఫ్రెండ్ అనుకొని చెప్తున్నాను అనుకున్నాను కాదు, కానీ కొన్ని పాయింట్స్ నచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. అంటే విష్ణుప్రియతో కలిసి అంటే ఒకే మల్లెమాల సంస్థలో పనిచేసినా కానీ నాకు పరిచయం లేదు, ఎందుకంటే అప్పటికే కొంచెం కొద్దిగా ఫేమస్ అయిపోయింది, మనం చోటామోటా ఆర్టిస్ట్ అన్న కిందికి అయిపోయింది కాబట్టి ఆమెతో పెద్దగా అంటే ఆమె యాంకరింగ్, మనమేమో ఆర్టిస్టు కాబట్టి బాగా కలిసిమెలిసి వర్క్ చేయలేదు కాబట్టి సో అంతగా ఏం తెలియదు. జస్ట్ ఐ నో హర్ అండ్ నన్ను చూస్తే ఒక ఆర్టిస్ట్గా గుర్తుపట్టే ఛాన్సెస్ ఆర్ దేర్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రేరణ కొన్ని లాజిక్లు భలే పట్టింది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి రాని ముచ్చట్ని తవ్వి తీసే ప్రయత్నం చేసింది అనిపించింది. ఏది నాగమణి కంటే ఫ్లాష్ బ్యాక్ ఆల్రెడీ మనం ఏవీలో చూసినాం, అది నువ్వు చెప్పు అంటే ఎమోషనల్ సీన్ ఇంత జరిగింది. కానీ ప్రేరణ థ్యాంక్స్, ఇప్పుడే ఓడగొట్టేసినావు, లేదంటే నా గతం మీకు తెలుసా అని చెప్పి సీజన్ అంతా ఉండేది. ఇప్పుడే ఓడగొట్టేసినావు, తెగ్గొట్టేసినావు, కథం కుల్లం కుండ బద్దలు కొట్టేదాడి చేసినావు, థ్యాంక్స్ ప్రేరణ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నాగమణి గంట ఆయన ఫ్లాష్ బ్యాక్లో బాధ ఉంది, కానీ ఆయన ఫ్లాష్ బ్యాక్ అదేనా కాదా అనేది నాకు డౌట్ ఉంది. రెండోది, ఆయన ఫ్లాష్ బ్యాక్ని నేనేం కించపరచట్లేదు, తక్కువ చేసి మాట్లాడతలేను, ఏమనట్లేదు. అయితే ప్రతిసారి నా స్టెప్ ఫాదర్ అని అనడం నాకు నచ్చలేదు. ఫస్ట్ సారి స్టెప్ ఫాదర్ గురించి ఏవీలో చెప్పినప్పుడు వాళ్ళమ్మ ఆయన ఫాదరు అంటే ఈయన ఫాదర్ స్టెప్ ఫాదర్ అని ఈయన పెరిగేదాకా కూడా తెలియదు, వాళ్ళమ్మ అట్లా పెంచింది తెలియలేదు నాకు, అసలు పెరిగేదాకా కూడా తెలియదు అనే పాయింట్ చెప్పిండు. అంటే అంత బాగా చూసుకుంటేనే కదా ఆయన స్టెప్ ఫాదర్ అయ్యి ఉంటే కనుక, ఒకవేళ నిజంగా స్టెప్ ఫాదర్ అని చిన్నప్పటి నుంచే తెలిసిపోయేది ఈయనకు తెలిసి వచ్చేదాకా కూడా స్టెప్ ఫాదర్ అని తెలియదు అని ఒక పాయింట్ చెప్పిండు. అట్లాంటప్పుడు ఆయన మరీ రాచి రంపాన పెట్టి చేపలెక్క రాకి ఉప్పేసి ఏమది పొట్టేస్తారు చూడ్రి, అట్లేసి రాకి కడిగి ఘోరంగా టార్చర్ చూపించిన ఫీలింగ్ అయితే ఏమవుతాయి, అది పర్సనల్ మ్యాటర్, మనకు అవసరం లేదు. కానీ చెప్పిండు కాబట్టి చెప్తాను, అప్పుడు అట్లా చెప్పిండు కదా, నాకు నా ఫాదర్ నా స్టెప్ ఫాదర్ అని చెప్పి నాకు ఊహ వచ్చేదాకా, నాకు తెలిసి వచ్చేదాకా కూడా తెలియలేదు, మా అమ్మ నాకు చెప్పలేదని. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సరే పోన్లే, అవన్నీ ఎందుకులే పర్సనల్ థింగ్స్. అయితే ఇక నాగమణి గంట అంత అయిపోయిన తర్వాత ఇట విగ్గు తీసే ముంగట ఉన్న చూడరి, నేను పెరిగిన మన ఏందది సాయిల్, నేను పెరిగిన మట్టే నెగిటివ్ మట్టి, నేను పెరిగిన సాయిలే నెగిటివ్ సాయిల్ కావచ్చు, అందుకే నేను ఇట్లున్నా అన్నాడు. నాకు అది నచ్చలేదబ్బా, ఎందుకో నాకు నచ్చలేదు ఆ పాయింట్. ఒకటి ఉన్న ఊరు కన్న తల్లి, పెరిగిన సాయిల్ మంచిది కాదు, ఇటువంటి పెరిగిన సాయిల్ మంచిది కానీ మాట మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ పెరిగిన సాయిల్ని ఎవరన్నా మాట అంటే మనోళ్ళంతా యూఎస్లో యూకేలో ఎక్కడో పోయి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు చూడరి. మనం పెరిగిన మన సాయిల్ని అంటే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో పక్కన పెట్టండి, నాకు అనిపించింది మన మట్టిని మనం తిట్టుకోకూడదు. ఏమంటారు, ఈ మట్టికి దూరమైన ప్రవాస భారతీయులను అడిగితే చెప్తారు, మన మట్టిని మనం తిట్టుకోకూడదు. కొంతమంది అంటూ చూడరి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ భగవంతుందయ్యా తల్లిదండ్రులదయ్యా. అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు, ఈ సాయిల్ని తిట్టేటోళ్ళు, ఇట్లాంటి నేను పెరిగిన భూమి నేలే తప్పు అంటే తప్పు. నువ్వు తప్పుడుగా పెరిగి యాక్చువల్గా ఇది వేరే ఉన్నదబ్బా, ఇది నేను చెప్పలేకపోతున్నా, నాకు తెలుసు, నాకు అర్థమైంది. కానీ ఆ పాపం ఆ బాధని అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో తనంతట తాను ఒప్పుకుంది, మనం చెప్పలేము. అందుకని చెప్పి చుప్ రానా పడేగా టీకే ఎపిసోడ్ గురించి మాట్లాడదు, వీడికి పెద్ద సోది పెట్టిన. సరే, మ్యాక్సిమం కొట్టే తెచ్చే విధంగా నామినేషన్లు కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపించిన నామినేషన్ ఆదిత్య ఓమన్న నామినేషన్ చాలా క్యూట్ అండ్ స్వీట్గా చేసిండు. అండ్ ఆదిత్య ఓమన్న పృథ్వీకి ఏం చెప్పిండంటే, క్లీనింగ్ విషయంలో నువ్వు డిపార్ట్మెంట్లో ఉన్నావు కానీ లీస్ట్ వర్క్ చేసినావు, అండ్ లాజిక్లతో మాట్లాడతలేవు, అండ్ వర్క్ దగ్గర నీ వర్క్ చూపించాలి, మాటలు కాదు వర్క్ చూపించాలి, అది చూపిస్తలేవు. అండ్ ప్రతిదీ ఒక ప్రూఫ్ ఉండాలి ఏదన్నా చేస్తే, ఆ ప్రూఫ్ లేకుండా పోయింది నీకు అని చెప్పిండు. అండ్ ఆవేశపడద్దు అని చెప్పిండు, అండ్ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పిండు. అండ్ నువ్వు సారీ చెప్పినావు, అది నాకు నచ్చింది, వెరీ గుడ్, కాకపోతే ఇంకొకసారి మాట దొరలద్దు అని చెప్పిండు. బేబక్క విషయంలో నబీల్ని అండ్ పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు పృథ్వీ రేజ్ అయ్యిండు, సీరియస్ అయ్యిండు, కొంచెం అంటే మనకి చూపించకపోయినా అదుపు దాటి ఏదో మాట్లాడడానికి ట్రై చేసిండు. అక్కడ అందరూ కూడా నిఖిల్ అయినా కానీ లేదంటే ఆదిత్య ఓమన్న కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు వద్దని చెప్పారు.
కూల్ చేసిర్రు. ఆయన అక్కడ సారీ చెప్పిండు బేబక్కకి, అనుకోకుండా అయింది అన్నట్టుగా చెప్పిండు. కాబట్టి అది మనకు చూపించకపోయినా కానీ ఏదో సంథింగ్ ఏదో నోరు జారినట్టు అయిపోయింది. ఆ తర్వాత సారీ చెప్పిండు. దానికి మెచ్చుకొని ఆదిత్యవర్మ ఇట్లాంటి ఇంకోసారి జరగకుండా చూసుకో, కొంచెం యాక్టివ్గా వర్క్ చేయమన్నాడు. అఫ్కోర్స్ పృథ్వీ పని చేయట్లేదు. అఫ్కోర్స్ పృథ్వీ చాలా లేజీగా ఉంటాడు. అంటే లేజీగా ఇన్ ద సెన్స్ ఆయన చేస్తలేడు, నాకు తెలియదు అంటాడు. రెండు గిన్నెలు కడిగి నా షోల్డర్ డిస్లోకేట్ అయింది అన్నాడు. అబ్బా, కిచెన్ టీంలో ఉండి కాఫీ వేరేటోళ్ళతో పెట్టించుకున్నాడు. ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్నది. ఆయన చాలా చిల్ పర్సన్. ఆయన వెరీ యంగ్ అండ్ యూత్ లాగా. ఏదైనా మనకి చిన్న తమ్ముడు ఉంటాడు చూడరు, మన ఇంట్లో చిన్న తమ్ముడు ఉంటాడు, వాడు ఏ పని చేయడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడే అన్ని పనులు చేయాల్సి వస్తుంది అనుకోరు, అది వేరే విషయం. అయితే ఓకే, నెక్స్ట్ ఇంకొకరు నామినేట్ చేసిండు, ఎవరంటే శేఖర్ భాషని. ఇది ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే శేఖర్ భాషతో బాగా క్లోజ్ ఉంటాడు, గట్టిగా నామినేట్ చేసిన అనుకున్నాను. కానీ అదే చెప్పిండు, నువ్వు నాకు బాగా క్లోజ్, కాకపోతే నువ్వు లేజీగా ఉంటున్నావు, యాక్టివ్గా ఉంటావు. ఇక్కడ బాధ ఏంటంటే ఆదిత్యవర్మ ఇంచుమించు కౌశల్ గారి లెక్క. ఆ టైంలో కౌశల్ ఆయన ఎట్లా చేసేటోడు, పొద్దుగాల మబ్బులో లేచి ఎక్సర్సైజ్ చేసుకొని అంతా ఒక రకంగా ఉండేటాడు. ఆ టైప్ ఆఫ్ స్ట్రిక్ట్గా రూల్స్ పాటించే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నది. ఆదిత్యవర్మ గారు పొద్దుగాల లేతురు 5కి, 4:30కి, 5:30కి. ఆ టైంలో అందరికంటే ముందు లేస్తాడు. ఆయన ఎక్సర్సైజులో, వర్కౌట్లో, యోగాలో, గీగాలో చేసుకుంటాడు. ముఖం కాలు చేతులు కడుక్కుంటాడు, తానాలు చేస్తాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి అరటిపండు తింటాడు, సంతకాయలు తింటాడు, కూర్చుంటాడు మంచిగా. అయితే ఆయన్ని ఆదిత్యవర్మ గారు ఆయన ఆ ఏజ్కి ఆయన అది మెయింటైన్ చేస్తుండు, వెరీ నైస్. అండ్ అట్లా స్ట్రిక్ట్గా రూల్డ్గా మంచి క్రమశిక్షణాబద్ధమైన లైఫ్, ఆరోగ్యవంతమైన నడవడికని అలవరుచుకున్నాడు. అదన్నమాట ముచ్చట, మంచిగా అనిపిస్తుంది. సో కానీ బిగ్ బాస్ హౌస్లో ఆయనకి సెట్ కాదులే, కానీ పాపం ఉన్న రోజులు మంచిగా ఉంటే చాలు. మంచిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, మంచిగా ఉండాలి. ఎస్, నెక్స్ట్ రెండోది సింపుల్ అండ్ క్యూట్గా అయిపోయింది ఆదిత్యవర్మ అనేది. ఆ తర్వాత ఈ చిన్న గ్యాప్ దొరికితే అక్కడ యష్మి అండ్ యష్మి భాష గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అదొకటి చూపించారు. సారీ ఇక్కడ కత్తి తీసుకొని పోయి యష్మి భాష గారిని నామినేట్ చేసింది, పృథ్వీని నామినేట్ చేయలేదు. ఇక్కడ నాకు ఈ పాయింట్ నచ్చలేదు అబ్బా. యష్మి కావాలని చేసినట్టు అనిపించింది. పృథ్వీని ఏదో కొంచెం అంటే ఎంత లేదన్నా ఎంతో కొంత వీళ్ళు ఇప్పుడు నిఖిల్ అండ్ యష్మి అండ్ ప్రేరణ, ఈ పృథ్వీ, ఈ నలుగురు ఎంతో కొంత సపోర్ట్ చేసుకుంటారు అబ్బా. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సచ్చినట్టుగా. ఇప్పుడు నేను, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరం కలిసిపోయినాం. అక్కడ ఎదురుగా ఉన్నాడు, వాడిని నామినేట్ చేసే అవకాశం వచ్చింది, వానితో పాటు ఇంకోడు ఉన్నాడు, వాడినన్నా వీనన్నా అన్నప్పుడు వీని చేస్తాం అన్న పాయింట్ పోతుంది చూసారా దోస్తాన. గా టైప్లో వీళ్ళకి పోతుంది అన్నట్టు. అట్లా ఈ పృథ్వీని కొంత సేవ్ చేసి ఆ తర్వాత వేసిరు అనుకో నామినేషన్, కానీ పృథ్వీని ఈ పాయింట్లో సేవ్ చేసి శేఖర్ భాష అన్నని నామినేట్ చేశారు. ఇక్కడ ఏం చెప్పించారంటే యష్మి ఒక మాట అన్నది, పృథ్వీ కనీసం చేయడానికి ట్రై చేస్తుండు, మీరు చేయడానికి ట్రై చేస్తలేడని. పృథ్వీ కూడా ఏం చేస్తాడు అబ్బా, టూ వచ్చింది. శేఖర్ భాష అన్న ఏదోటి చేస్తాను, మాట్లాడన్న జోకులు అది చేసి ఏదో అంటారు చూడు రే. అట్లా ఇక యష్మి బాత్రూమ్ టాపిక్ మీదకి వెళ్ళి, యాక్చువల్లీ యష్మికి బాత్రూమ్కి ఒక లింక్ అయిపోతుంది. ఈ సోనియా మాట్లాడిన ప్రతిసారి కూడా నువ్వు ఒక బాత్రూంలో విషయంలో మాట్లాడుతావు, ఇంకో విషయంలో మాట్లాడవని ఊక అంటుంది కదా సోనియా. సేమ్ అదే పాయింట్ ఇక్కడ యష్మి అంట బాత్రూంలో కవర్లో మార్చమని చెప్పి శేఖర్ భాష అన్నకి చెప్తే శేఖర్ భాష అన్న మార్చలేదు, 2-3 సార్లు చెప్పినా మార్చలేదు. ఆ పాయింట్ మీదకి వెళ్ళి ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నాను చెప్పి చీఫ్ల తరపున పెద్దరికం తీసుకొని అంటే వాళ్ళే పెద్దలు కదా చీఫ్లు, ఆ చీఫ్లే పొడవాలి కాబట్టి పొడి చేసింది అన్నట్టు. నెక్స్ట్ నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. యాక్చువల్లీ మాట్లాడుకోవడం కాదు, బేబక్కకు మళ్ళీ సారీ చెప్పమని చెప్పి నిఖిల్ పృథ్వీకి చెప్పినప్పుడు, వినండి, లిజన్ కేర్ఫుల్లీ హియర్, పృథ్వీ నో అన్నాడు, నేను చెప్పనంటే లేదు అంటే అక్కడ ఆల్రెడీ చెప్పేసిన అన్నాడు. అక్కడ ఆల్రెడీ చెప్పడం కాదు, పర్సనల్గా పోయి చెప్పడం మళ్ళీ బాగుంటుందని చెప్తే పృథ్వీ మనసు చంపుకొని కెమెరాల కోసమని బేబక్క దగ్గర పోయి సారీ చెప్పిండు. ఇంకా మనసు చంపుకొని కాళ్ళు మొక్కడానికి ప్రయత్నం చేసినట్టు కూడా చేసి సారీ అక్క అని చెప్పిండు. కానీ ఆ మాటలలో 100% జెన్యూన్గా నేను కావాలని సారీ చెప్తున్నా, నాకు చెప్పబుద్ధి చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా అన్నట్టుగా నాకు అనిపించలేదు. చేతలలో అసలు అనిపించలేదు, లుక్స్లో అసలు లేదు, కాళ్ళు మొక్కిన చెయ్యి కాళ్ళ దాకా పోలేదు, తలకాయ ఆకాశాన్ని అంటే ఒక ఎక్స్ప్రెషన్ అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా చేసిన ఫీలింగ్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంతకాలం మొక్కిన పృథ్వీ సారీ చెప్పినట్టు చెప్పి కట్ చేస్తే పోయి నామినేషన్ చేసిండు. సారీ చెప్తే నామినేషన్ చేయొద్దా అంటే చేయొచ్చు, కాకపోతే ఆయన మనస్ఫూర్తిగా సారీ చెప్పలే, మనస్ఫూర్తిగా బెండు కాలేదు.
సో అదనమాట. ఇక నిఖిల్ చెప్తే సారీ చెప్పినట్టుగా అనిపించింది. మీకేమనిపించింది? అండ్ బేబక్క నబిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాడు. బేబక్క నబిల్ని నామినేట్ చేసిన తర్వాత కదా ఈ చిన్న బ్రేక్ దొరికితే వీళ్ళు వచ్చారు. మధ్య మధ్యలో వాష్రూమ్ బ్రేక్లు విపరీతమైన ఏసీ పెడితే వాళ్ళు ఆగలే, ఇట్లా చలికి వణుకుతూ ఉండి సిద్ధర్లు ఇట్లా మొత్తం నిండు కప్పుకొని గొంగళ్ళు కప్పుకొని కూర్చున్నారు. అయ్యా మస్తు వణుకొచ్చింది ఒక్కొక్కరికి. ఆఖరికి మళ్ళీ ఏసీ బంద్ చేసారు. అంత దారుణమైన సిచ్యువేషన్ చలిలో వాళ్ళు చేసారు. అండ్ అందుకే ఊకే క్యామెల్స్కి పోయి వచ్చారు. క్యామెల్స్కి పోయి వచ్చారు అన్నట్టు శేఖర్ భాష అన్న మంచిది ఇచ్చారు. క్యామెల్స్ అంటే ఏంటి తెలుగులో? అయితే ఈ బ్రేక్లో ఇప్పుడు బేబక్క నబీల్తో ఏం మాట్లాడుతుంది, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు కనపడాలి, నీ పొగరు ఉండాలి, నువ్వు కొమ్మ గట్టిగా ఆడాలి అంటే నాకు అర్థమైంది అక్క. ఓకే అక్క, యాక్చువల్లీ ఇది చెప్పేటప్పుడు చూడాలి. బేబక్క నబీల్ని నామినేట్ చేసేటప్పుడు చెప్తుంటే ఊగుతుంది మొత్తం బేబక్క. నువ్వు ఉండాలి, నువ్వు చూపించాలి, నీ టాలెంట్ ఏందో కనబడాలి, కమాన్ అంటే అక్కడ ఈ నబీల్ కూడా ఊగుతాను చేస్తా అంటాడు. ఇక్కడ బేబక్క అంటుంది అటు పక్కన విష్ణుప్రియ అంటుంది. పోయి అమ్మ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, మోటివేషనల్ మాస్ మోటివేషన్ చేస్తారు వీళ్ళు. ఖతర్నాక్ అనిపించింది ఇక్కడ నబిల్ని. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా, థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఓకే అని చెప్తాంది. వెరైటీగా అనిపించింది, గమ్మత్ అనిపించింది, క్రేజీ థింగ్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సీత నామినేషన్స్, ద వరస్ట్ నామినేషన్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్. ఎందుకంటే సీత ప్రేరణ నామినేట్ చేసిన పాయింట్ అసలు అది రైట్ పాయింట్ కాదు. యాక్చువల్లీ సీతకి నిఖిల్ మీద ఇట్లున్నది. ఎందుకంటే సీత ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా నిఖిల్ ఏదో ఒకటి అంటున్నాను, లేదంటే సీతకి నిఖిల్ని నామినేట్ చేసే అవకాశం వస్తుందేమో అని అనుకున్నది. పాయింట్స్ ఉండే ఆమెకి. ఏది నన్ను ఏంటది ఏమన్నా చూడు, బిగ్ బాస్ నన్ను మెచ్చుకోవచ్చు కదా బిగ్ బాస్ అంటే చిన్న కౌంటర్ వేస్తాడు, పక్కెళ్ళి ఆడుకోమ్మా అని ఆ ఒక పాయింట్, అని మాట్లాడిని ఇత్తలేడు అని ఒక పాయింట్, నన్ను ఆపేస్తుందని ఒక పాయింట్, ఇట్లాంటి పాయింట్స్ ఉండే. ఆ పాయింట్స్ అన్ని ఎవరి మీద పెట్టానో తెలియక ప్రేరణ మీద పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రేరణ ఈగో టాపిక్ అండ్ సుపీరియర్ అనే టాపిక్ ప్రేరణ అది కాదు. యాక్చువల్లీ నిఖిల్ చెప్పిండు అదే పాయింట్ని మళ్ళీ ప్రేరణ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ నిఖిల్ ఆ రోజు డైనింగ్ సెక్షన్లో ఏం చెప్పిండంటే, అప్పుడు ఫస్ట్ ఎవరు వంట వండాలి అనే పాయింట్ మీదకి వచ్చినప్పుడు డైనింగ్ సెక్షన్లో ఒక పాయింట్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను కమాండ్ తీసుకోవచ్చు, నేనే చేయొచ్చు, నేనే చెప్పచ్చు, కానీ నేను తీసుకుంటే ఎట్లుంటా అంటే ఖచ్చితంగా చేయాలి, లేకపోతే నేను చాలా సీరియస్ అవుతా, చాలా స్ట్రిక్ట్గా చెప్తా, అప్పుడు అవతలోడి ఈగో హర్ట్ అవుతుంది, అదంతా పెద్ద గొడవకు దారి అవుతుంది, నేను ఈ సుపీరియర్ అంటే నేనే మొత్తం కమాండ్ చేయను, రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకున్నాను ఒక మాట అన్నాడు. ఆ పాయింట్ మళ్ళీ ప్రేరణ అక్కడ డిస్కషన్లో మాట్లాడింది. దాని మీదకి వెళ్ళి నువ్వు అన్నావు అని అంటే నేను కాదన్నది నిఖిల్ అన్నాడు అని చెప్పి ఇక్కడ ప్రేరణ చెప్తుంటే కూడా నిఖిల్ అన్నాడు అంటే ఇంకో పాయింట్ ఇచ్చినావు నాకు, అంటే నువ్వు ఆయన అంటే నువ్వు అంటున్నావు, ఆయన మాటని నువ్వు వత్తాసు వాళ్ళకొని మాట్లాడుకుంటూ వస్తున్నావు అనే సెన్స్లో ఈ వత్తాసు అనేది అక్కడ నాగమణి కంటే అంటించిన అన్న పాయింట్ మీదకి వెళ్ళి చేసి ఈ పాయింట్ నాకు నచ్చలేదు. రెండోది ఇక బేబక్క నామినేట్ ఇక ఇక్కడ ఏంటంటే ప్రేరణ ఒక పాయింట్ చెప్పింది. ఏంది ఆమెకు తెలుగు వస్తలేదు అబ్బా, అది పెద్ద ప్రాబ్లం. ప్రేరణ మాట్లాడగలుగుతాయి కానీ తెలుగు వస్తలేదు. ప్రేరణ ఏమన్నదంటే, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంత చిన్నది కదా, నువ్వు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు కదా, ఏమున్నది అంటే నీతో క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను చేసుకోవాలనుకోలేను అంటుంది సీత. ఆమెతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీత తనకున్న ప్రాబ్లమ్ని ఆ పర్సన్ తోటి డిబేట్ చేసి మాట్లాడి ఏదో ఒకటి చేసి కంప్లీట్గా సాల్వ్ చేసుకుందాం, సాల్వ్ కాదు డిస్కషన్ పెట్టాలి, పెడితేనే కదా తనకి కూడా స్క్రీన్ స్పేస్ ఉంటుంది కదా. అర్థమవుతుంది సీతకి, తీసుకొచ్చి నామినేషన్లో పాయింట్గా ఉంటుంది కదా అని చెప్పి దాచిపెట్టి ఏదో అంటారు చూడ్రి, ఇట్లా చేస్తే ఏమవుతుంది తెలుసా, ఆఖరికి ఈమెకే పెద్ద బ్యాడ్ అయిపోతుంది. అట్లా దాచిపెట్టద్దు, అక్కడనే కొలుసుకోవాలి. ఎందుకంటే కొలుసుకోవడం ఇన్ ద సెన్స్ డిస్కస్ చేసుకోవాలి అన్నట్టు మా భాషలో. అక్కడనే డిబేట్ చేయాలి, డిబేట్ చేస్తేనే ఒడుతుంది ముచ్చట, ఒడుతుంది, ఈమెకి స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. అది ఏమైనా పెరిగేది ఉంటే కూడా స్కోప్ వస్తుంది, పాజిటివిటీ ఉంటే పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ ఉంటే నెగిటివ్ వస్తుంది. ఈ అంతా కాకుండా నేను ముల్లె కడతా, మూట కడతా, సండే దాకా ఏది మండే దాకా ఎదురు చూసి, ఏది మండే ఇన్ ద సెన్స్ మంట కాదు, మండే రోజు నామినేషన్స్ దాకా ఎదురు చూస్తా, మండే ఇవన్నీ అంటే ఉడికాయి పప్పులు, ప్రెజర్ కుక్కర్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అయితే ఇక నెక్స్ట్ సీత బేబక్కని నామినేట్ చేసింది. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రేరణ విషయంలో ఏమంటుంది, ప్రేరణ అన్నది అందరికీ కలిపి చెప్పిన పాయింట్
అందరిలో ఎవరికి హట్ కాలేదు అంటే నాకు హట్ అయింది అంటుంది. ఈమెకు హట్ అయింది నిఖిల్ విషయం. కాకపోతే అదే పాయింట్ మీద నిఖిల్ని నామినేట్ చేయలేక అదే పాయింట్ని తీసుకొచ్చి ఎవరిని చేయొచ్చు, ప్రేరణ అని చేయొచ్చు కాబట్టి చేసింది. అండ్ ఇక్కడ కొంతమంది ఇక్కడ కావాలని సపరేషన్ చేసి ఇప్పుడు అంతే, ఇక వేరే అది పూర్తిగా గొడవ స్టార్ట్ అయినాక చెప్తా. వీళ్ళు కొంతమంది మనోళ్ళు అంటే తెలుగు వర్సెస్ కన్నడ చేద్దామని కొంతమంది కంటెస్టెంట్లు ఫిక్స్ అయ్యారు. వాళ్ళు అనుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి జరిగినట్టు సీరియల్ బ్యాచ్ నార్మల్ బ్యాచ్ అన్నట్టుగా ఈసారి కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అనేది జరగాలి అని కొంతమంది కంటెస్టెంట్లు ప్రిపేర్ అయి ఉన్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది చూస్తా అంటే. కావాలని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు, కావాలని టార్గెట్ చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా నడుచుకుంటారు పాపం. సరిపోలే. నెక్స్ట్ బేబక్క నామినేట్ చేసింది సీత. ఎంత వరస్ట్ రీజన్ అబ్బా ఇది. ఈ బేబక్క నామినేట్ చేసిన వాళ్ళంతా వరస్ట్ రీజన్ ఇచ్చిన వాళ్ళే అని చెప్తాను నేను. ఎందుకంటే స్టార్టింగ్ డే బలవంతంగా ఆమెని పెద్దక్కని చేసి వంటలక్కని చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ డే నుంచి ఆమె తిడుతూనే ఉన్నారు. అందరూ కలిసి చేసుకోవాల్సిన పని ఆమె మీద నూకి ఆమెనే ఏందో అబ్బా చెట్టు ఎక్కిచ్చిర్రు ఆమెను. పాపం చెట్టు ఎక్కించి కింద నుంచి ఊపుతా ఉన్నారు. నువ్వు ఎందుకు ఎక్కినావు చక్కగా ఎక్కలే పట్టుకో మంచిగా అని కింద పడేదాకా ఊపుతారు పాపం. అయితే ఎగ్ బుజ్జి చేసుకో అంటే ఈమెకి ఎగ్ బుజ్జి, నదీంకేమో ఎగ్గుతోటి ఏదో స్వీట్ అంట, ఎగ్గు షుగరు ఇంకేదో కావాలన్నాడు, ఎగ్తో స్వీట్ చేసుకుంటా అన్నాడు. ఆయన ఏందో మొన్నటి నుంచి ఎగ్గుతో స్వీట్ అంటాడు, ఆయనకి ఇష్టం కావచ్చు. ఇంకొకరు వచ్చి ఆమ్లెట్ అన్నారు. ఇవన్నీ కాదు, ఒక కూర అంటాం అదే కథం అని అంటే దాని మీదకి వెళ్ళి నువ్వు 2 కూరలు వండిర్రు, నేను వండుతా అంటే వద్దాను, నేను వండుకుంటా అంటే వద్దన్నారు. నువ్వు నీ పర్సనల్గా వండుకుంటా అంటే వద్దన్నారు. 2 కూరలు వెజ్లో ఒకటి నాన్ వెజ్లో ఒకటి వండినాం అనేది క్లియర్ కట్గా చెప్పినా కానీ ఇట్లే నేను నిన్నంతే, నా పేరు కిర్రాక్ సీత నాకు ఉంటుంది అంతే అన్న సెన్స్లో ఉంది. అయితే నెక్స్ట్ వచ్చి విష్ణు ప్రియ ఫస్ట్ శేఖర్ భాష అన్న నామినేట్ చేసింది. సింపుల్ పాయింట్, ఆదిత్య ఓమన్ ఏదైతే చెప్పిండో నువ్వు లేజీగా ఉంటున్నావు, నువ్వు క్రేజీగా ఉంటలేవు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఆడతలేవు, నువ్వు కొంచెం టైర్డ్గా ఉంటున్నావు అని ఆదిత్య ఓమన్న ఏదైతే శేఖర్ భాషకి చెప్పిండో అదే పాయింట్ తోటి ఇక్కడ విష్ణుప్రియ కూడా నామినేట్ చేసింది. యాక్సెప్ట్ చేసిండు. ఓకే నేను కొంచెం స్ట్రెయిన్ అయినా, నేను డల్ ఉన్నా, నిద్ర లేక ఇదంతా ఉంది. అయ్యో ఆదిత్య ఓం గారు అప్పుడు నేను శేఖర్ భాష చెప్పలే కదా. అయితే ఆదిత్య ఓం అన్న కూడా సేమ్ పాయింట్లతో చెప్తే ఇదే చెప్పిండు. అండ్ నేను కూడా చెప్తా అబ్బా లైవ్ చూస్తున్నాను కింద శేఖర్ భాష అన్నాక నిద్ర పడతలే, బికాస్ ఆయనకి లైట్లు ఉంటే నిద్ర పడుతుంది. ఆయనకి బెడ్రూమ్లో వండుకుందామంటే గురుకుంటే నిద్ర పట్టదట. 2 రకాలుగా టార్చర్. అక్కడ ఫుల్ ఏసీ ఉండడం ఒకటి, విపరీతమైన ఏసీ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో 16 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చలికి టార్చర్ పెట్టి వాడు పిసపిస కావాలి, నిద్రలు చక్క పట్టద్దని. బిగ్ బాస్ హౌస్లో బెడ్రూమ్లో తప్ప ఇంకెక్కడన్నా, బెడ్రూమ్లో కూడా లైట్స్ ఉంటాయి, నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెడితే బయట పడుకున్నామంటే ఫుల్ లైట్స్ ఉంటాయి, హెవీ లైటింగ్ ఉంటుంది. ఆ లైటింగ్లో పడుకోలేరు. సో ఇట్లా నిద్రకి డిస్టర్బ్ చేస్తారు, తిండికి డిస్టర్బ్ చేస్తారు. అంత ఏంటంటే కుంపట్లేసి పెట్టి మొత్తం గేమ్ ఆడిపిస్తారు అన్నట్టు. అట్లా టార్చర్ పెట్టిస్తారు. కూర్చోలేరు, నిలవలేరు, పెనం మీద కూర్చున్నట్టే ఉంటుంది. పెనం మీద కూర్చున్నది కదా, పెనం తీసేయారంటే పొయ్యిలో పడతారు అన్నట్టు. ఆ టైప్లో ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లలో గేమ్ ఆడిస్తూ ఉంటారు. మెంటల్లీ బాగా టార్చర్. అయితే ఇక్కడ నిద్ర పోకుండా పాపం ఎవరు మన అన్నకి నిద్ర పడతలేదు. 2 రోజులు పాపం సోఫాలల్లో చీరలల్లో ఈడ బొర్రిండు. అక్కడ లోపల పండుకుందాం అంటే గురకతోటి ఆయనకి నిద్ర పడతలేదంట. ఈవెన్ గురక కొట్టేటోడికి కూడా పక్క నుండి గురక కొడితే నిద్ర పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి శేఖర్ భాషకి నిద్రలేక స్ట్రెయిన్ అయినా చెప్పిండు. అయిపోయింది. నెక్స్ట్ విష్ణు ఓకే అని ఒప్పుకున్నాడు. అయితే విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది. సోనియాని నామినేట్ చేయాలంటే భయపడుతున్నారు అందరూ. ఎందుకంటే ఆమె అద్భుతమైన పాయింట్లు చెప్తుంది, గ్రేట్ పాయింట్స్ చెప్తుంది అనేది పాయింట్ కాదు. ఆమె మాట్లాడనీయదు, మెసల్నీయదు, కంటిన్యూగా మాట్లాడుతుంటుంది, గట్టిగా మాట్లాడుతుంది. బేసీ వాయిస్ చెప్పింది ఈరోజు లైవ్లో. నాది బేసీ వాయిస్ కాబట్టి అవతలడి మాట వినబడదు, ఎవరిది బేసీ వాయిస్ అయితే వాడితే గట్టిగా వినబడుతుంది అని అంటే సీతతో అంటే నాది కూడా బేసీ వాయిసే కదా, నాది కూడా బేసీ వాయిస్ అంటే నీది కాదు బేసీ వాయిస్, నీది నార్మల్ వాయిసే, హస్కీ వాయిస్ ఉంటుంది. కానీ బేసీ వాయిస్ ఉన్న వాళ్ళది గట్టిగా వినబడుతుంది, వాళ్ళది స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి తెలుసు తనకు కూడా. తన వాయిసే తనకు ప్లస్ అని చెప్పి తన పాయింట్స్ చెప్తాను. ఇన్ని పాయింట్స్ చెప్పిన పర్సన్ గేమ్ల విషయంలో, టాస్క్ల విషయంలో 0 అయితే కనుక పెద్ద మైనస్ అవుతుంది. ఒకే ఒక సీజన్లో కంప్లీట్ 0 టాస్కులలో, కంప్లీట్ యాక్టివిటీస్లో 0 అయినా కానీ ఓన్లీ నోరేసుకొని పడిపోయి అవతలను బ్లేమ్ చేసి ఒక్కరు సక్సెస్ అయ్యారు. కానీ ప్రతిసారి సక్సెస్ అవ్వాలని లేదు. కానీ కొంతవరకు లాగలుగుతారు, కొంతవరకు టాప్ 5 దాకా కూడా పోగలుగుతారు, ఇబ్బంది లేదు. అయితే సోనియా తన వాయిస్ని తన బలంగా
ఫిక్స్ అయింది, అనుకుంది. అట్ ద సేమ్ టైం ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ విష్ణుప్రియ సెలెక్ట్ చేసుకున్న పాయింట్, విష్ణుప్రియ నామినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్పింది, బేబక్క కుక్కర్ విషయం అది చాలా దారుణం, పప్పు విషయం. ఎందుకంటే ఇగో నేను సోనియాది ఈ విషయంలో ఎందుకు తప్పు అంటున్నా అంటే, విష్ణుప్రియ ఒక మాట అన్నది విన్నరా, నువ్వు బేబక్క చక్కగా వంట చేయలేదు, రెక్లెస్గా ఉంది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా అవన్నీ నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్, పప్పు చాలా ఎమ్మి ఉంది, చాలా టేస్టీగా ఉన్నది. ఇంకేముంది సమస్య అక్కడ నీకు? నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అది ఇది అని చెప్పి నామినేట్ చేసినావు, ఎన్నో మాట్లాడినావు, ఎన్నోసార్లు అన్నావు, అట్లా ఇట్లా ఎన్నో మాట్లాడుతున్నావు. అసలు బేబక్క విషయంలో నువ్వు చేస్తున్నంత నాకు నచ్చట్లేదు అని చెప్పి విష్ణుప్రియ చెప్పి, నాకు కూడా నచ్చట్లేదు పర్సనల్గా, ఏమనుకోకూరి, నాకు నచ్చలేదు అబ్బాయి. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నది. 14 మందికి వంట చేసేటప్పుడు అటు ఇటు అయితే అక్కడ కుక్కర్ల విషయం కూడా, అక్కడ మంట విషయం కూడా, ఈరోజు కూడా లైవ్లో డిస్కషన్స్, ఈరోజు కూడా సోనియాకే చెప్తుంది బేబక్క, చూసినావారా ఇగో మంట ఎట్లా వస్తుందో చూడు, చాలా చిన్నగా వస్తుంది, చాలా టైం పడుతుంది, ఈ కుక్కర్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు చూడు అని చెప్పి ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది సోనియాకి. ఎందుకంటే ఇప్పటికీ బేబక్క దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎంత బ్లేమ్ చేస్తున్నా, ఎన్నిసార్లు అంటున్నా, ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప దాన్ని కాంట్రవర్సీలోకి తీసుకుపోదాం, అరుస్తాం గెరుస్తాం అని అనుకుంటలేదు. నాకు ఆ పాయింట్ నచ్చింది. అయితే ఇక సోనియా ఏమంటుంది, నువ్వు నీ పాయింట్ కాకుండా వేరే వాళ్ళ పాయింట్ చెప్తున్నావు. అండ్ బేబక్కని ఇక్కడ కూడా బ్లేమ్ చేసింది, ఇర్రెస్పాన్సిబుల్గా చేసిందంటే. విష్ణుప్రియ అంటుంది ఆమె కావాలని చేస్తుందా, మనకు అన్నం పెట్టేటప్పుడు ఆమె కావాలని, మాడిపోవాలని, ఖరాబ్ కావాలని, మనకు తిండి తినద్దని చేస్తుందా? చెయ్యదు కదా. అంటే కావాలని చెయ్యదు, కానీ కావాలనే చెయ్యాలి, మంచిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చెయ్యాలి. అంటే 1 డే వచ్చింది మనకు, ఒకటే రోజు కదా వచ్చి, అప్పటికి ఆ గిన్నెలు తెలియదు, అది ఎట్లనో తెలియదు అంటే, అవునా, ఆహా, ఓకే అంటుంది. నాకు ఇవన్నీ నచ్చలేదు అబ్బా, ఎవరు సోనియా దగ్గర ఇట్లాంటివి మాట్లాడద్దు. అవునా, ఓకే, దట్స్ ఇట్, ఓకే, ఇట్లాంటివి అన్న అంటుంది అనుకుంటా. ఏంది బేబక్కకి ఇంట్రెస్ట్ లేకపోతే జోకులు వేసుకుంటా, అంటే నీకు ఆ పని అవ్వట్లేదు తెలిసినప్పుడు దాని గురించి చేయకుండా నువ్వు జోకులు వేసుకుంటా చిల్ అవుతా అంటే, నువ్వు చిల్ అవ్వు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు చిల్ అవ్వడానికి. ప్రేరణని కూడా నువ్వు పిక్నిక్ వచ్చినావు, నువ్వు చిల్ అవ్వడానికి వచ్చినావు, చిల్లే అవ్వు అని చెప్పి ప్రేరణని కూడా సేమ్ ఇట్లనే మాట్లాడింది నిన్న సోనియా. అండ్ బేబక్కని కూడా నువ్వు చిల్ అవ్వడానికి వస్తే చిల్ అవ్వడాలి తప్ప నువ్వు బాధ్యత తీసుకోవద్దు, తీసుకున్నావు అంటే కావాలనే మంచిగా చేయాలి. ఈమె ఎంత పని పొడుస్తుందో, ఎంత పని చేస్తుందో చూద్దాం. ఇప్పటి వరకు అయితే రూపాయి పని చేసింది లేదు. రేషన్ మేనేజర్ అన్న పోస్ట్ తీసుకొని రేషన్ మెయింటైన్ చేస్తాను. ఏ పని అయితే చేయక కనబడది. ఇట్నే అందరితో లిల్లు పెట్టుకుంటూ కనబడుతుంది, కాఫీ తాక్కుంటాను, చాయ్ తాక్కుంటాను కనబడుతుంది తప్ప ఏ పని చేయంగా అయితే కనబడలేదు నాకు హౌస్లో. ఇక నెక్స్ట్ పప్పు వెరీ ఎమ్మీగా ఉంది. పప్పు మంచిగా ఉంది. ఇంక పప్పు గురించి ఇంత పంచాయతీలు ఎందుకు పెట్టినావు అని అంటే, నాకు ఇట్లా బ్యాడ్ ఎనర్జీ అంటే, ఇదంతా బ్యాడ్ ఎనర్జీ నచ్చదన్న సెన్స్లో సరే ఇక ఓకే సోనియాది అయిపోయింది. అని కత్తి తీసుకొని వచ్చి నిఖిల్ కత్తి తీసుకున్నాడు, కానీ సోనియాని పొడవలే. శేఖర్ భాషా అన్నని నామినేట్ చేసిండు. బికాస్ సోనియాకి కనుక కత్తి పొడితే, నువ్వు ఎందుకు నాకు కత్తి పొడుతున్నావు మళ్ళీ మొదలుపెట్టి గంట పొడుతుంది. అట్నే భయపడరు తెలుసా అందరూ సోనియా గురించి. మీరు చూస్తున్న నామినేషన్ కాదయ్యా, సోనియా వచ్చిన ప్రతిసారి మినిమం గంట తీసుకున్నది. గంట లైవ్ చూస్తే తెలుస్తుంది మీకు. ప్రేరణ సోనియా దగ్గర 3 గంటల డిస్కషన్ అయ్యేది. మన విష్ణుప్రియ సోనియా లైవ్లో కాదు, ఇంకా మీకు చెప్పాలంటే షూటింగ్ స్పాట్లో బిగ్ బాస్ దగ్గరగా ఒక 10-15 సార్లు అనౌన్స్ చేసిండట. ఏమని తెలుసా, మీరు ఎక్స్ప్లెనేషన్లు తర్వాత ఇచ్చుకోరి, నామినేషన్లు కానీ అని 10-15 సార్లు అయిపోయింది. లాస్ట్కి మీకు మొత్తం అయిపోయిన తర్వాత, కంప్లీట్ నామినేషన్లు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మాట అయినరు మీకు ఎంత డల్గా ఉంటుందో, చాలా డల్గా ఉంటుంది. ఎంత డల్గా చెప్తారంటే, నామినేషన్ ప్రక్రియ అయిపోయింది, 1 బేబక్క, 2 సోనియా, ఇంత డల్గా చెప్తాడు. అంత అలిసిపోయాడు అన్నట్టు, అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ. 1 సెకండ్. ఇక ఆ తర్వాత అభయ్ వచ్చిండు. అభయ్ నామినేషన్స్ నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు చెప్పినా కదా, ఓపెనింగే నేను ఎందుకు నామినేట్ చేస్తున్నా, ఈ హౌస్లోంచి పంపించడానికి, ఈ హౌస్కి అర్హులు కాలంలో చేస్తున్నా. అది హౌస్ మొత్తానికి సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు. ఫస్ట్ మణికంఠ అని చెప్పి స్టార్ట్ చేసిండు. మణికంఠ ఎమోషనల్లీ వీక్ ఉన్నాడు. సో ఎమోషనల్లీ వీక్ ఉన్న పర్సన్ ఇన్స్టాంట్గా రియాక్ట్ అవుతూ, మొన్న అనిల్ రావిపూడి అన్న విషయంలో జరిగినప్పుడు వెంబటే వెళ్ళిపోతున్నాడు అని అనిపించినప్పుడు, నేను గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని అని అన్నాడు. ఏంది గుర్తుపెట్టుకునేది, ఏంది వచ్చినావు ఫస్ట్ డేనే వచ్చినావు, నువ్వు వెళ్ళిపోతే కనుక గుర్తుపెట్టుకుంటే ఏంది
అండ్ రెండోది అది అయిపోయిన తర్వాత ఓకే నువ్వు వెళ్ళిపోతలేవని తెలిసినావు, వచ్చినాము మేము సారీ చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు అది తీసుకోలే, సరే ఫస్ట్ సారి ఓకే, రెండోసారి నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు కామ్ డౌన్ అవ్వలేదు, అంతే సీరియస్గా మాట్లాడినావు అని అంటే నువ్వు ఆయన తరపున వత్తాసు మాట్లాడడానికి వచ్చినావు అని చెప్పి అన్నాడు. ఎవరు ఆదిత్య ఓం గారి తరపున వత్తాసు మాట్లాడడానికి వచ్చినావు అని చెప్పి ఒక మాట అన్నాడు. నేను ఎవరికి వత్తాసు మాట్లాడడానికి రాలేదు. ఎంత తెలుసా అసలు అబ్బాయి ఏం మాట్లాడినంటే అటు సైడ్ మణికంఠ నుంచి మాట రాకుండా చేసిండు, చేతులు కట్టుకొని నీళ్లు తాగేదాకా సిచ్యువేషన్కి తీసుకొని పోయాడు. ఖతర్నాక్ మాట్లాడింది అనిపించింది. ఫస్ట్ మణికంఠ ఏమన్నాడంటే నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది, నా ఎన్విరాన్మెంట్ అట్లాంటిది, నా ఎమోషన్ అట్లాంటిది, నేను ఎమోషనల్ పర్సన్ని, ఎమోషనల్గా హై ఉంటా, ఎమోషనల్గా వీక్ ఉన్నంత మాత్రాన హ్యూమన్గా వీక్ కాదు అని చెప్పి మణికంఠ అన్నాడు. అనగానే ఇక్కడ అన్నాడు ఇంకే కొన్ని మాటలు అనగానే నువ్వు కావాలని ఆయన పాయింట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, ఏంది నువ్వు నిఖిల్ విషయంలో నిన్న జరిగిన ఆ పప్పేటి దాని మీదకి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నావు, ఇవన్నీ నాగమణికంఠ తీసుకొస్తే మాటలు మార్చకు, వత్తాసు గిత్తాసు అని మాటలు మాట్లాడకు, మాటలు నా మీద వెయ్యకు, ఎవరు అభయ్ మాటలు నా మీద వెయ్యకు, సొల్లు చెప్పకు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అనే మాట నేను అనలే అనగానే నిఖిల్ అక్కడి నుంచి నేను అన్నాడు. అండ్ నేను ఆయన తరపున వత్తాసు పలకడానికి అనలే, నువ్వు ఇలాంటి పర్సన్ ఏం చెప్తున్నా, నేను ఆ మాట అనలేదు. నువ్వు ఎమోషనల్గా ఉండి అవతల వాళ్ళని అంటే అది ఆ తర్వాత కూడా ప్రతి దగ్గర నీ ఫ్లాష్ బ్యాక్ అని అంటాను. రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏదో ఎమోషనల్గా వీక్ ఉన్నావు, ఎవరికైనా ప్రతిసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ అని అంటున్నావు, నీ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. రెండోది ఎవడి ఫ్లాష్ బ్యాక్ ఆడుకున్నది అనగానే యష్మి అక్కడ నిఖిల్ క్లాప్స్ కొట్టిర్రు. ఈ క్లాప్స్ కొట్టగానే మనం నాగమణికంఠ హట్ అయ్యిండు. ఆ తర్వాత రెండోది గేమ్ కోసం వచ్చినాము. ఇక్కడ గేమ్ కోసం వచ్చినప్పుడు మెంటల్లీ మనం ప్రిపేర్ అయ్యి వస్తాం ఇక్కడికి. అంటే ఇక్కడ ఏది జరిగినా తీసుకుంటాం, తట్టుకుంటాం అని రెడీ అయ్యి వస్తాం. ఇడికి నువ్వు రెడీ అయ్యి రాలేవు కాబట్టి నువ్వు అవసరం లేదు. ప్రతిసారి చెప్తున్నాను కానీ ఇక నాగమణికంఠ నువ్వు అన్నీ తవ్వుకొని తీసుకొచ్చినావు, ఆయన వాయిస్లో చెప్పాం, నువ్వు అన్నీ తవ్వుకొని తీసుకొచ్చావు, నాకు అర్థమైంది. పప్పెట్ అనే విషయాన్ని నేను అక్కడ నిఖిల్తో సాల్వ్ చేసుకుని చెప్పిన తర్వాత కూడా నువ్వు అదే పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు అని చెప్పి చెప్పిండు. కావాలని చేస్తున్నావు, నువ్వు ట్రిగ్గర్ అయినావు అక్కడ, నీ తెలుసు నాకు, నీ బ్రెయిన్ అంతా చదివేసిన అన్నాడు చెప్పిండు. చెప్పగానే తెలుస్తుంది ఎవడు ఫేక్తుండో, ఎవడు మంచిగా ఉన్నాడో, ఎవడు కరెక్టో అన్నీ ఆడియన్సే డిసైడ్ చేస్తారు, ఎవడు టార్గెట్ చేస్తున్నా అన్నీ తెలుస్తాయి అనగానే నాగమణికంఠ ఉండి ఆడియన్స్కి అన్నీ తెలుస్తాయి అదే అన్నాడు. ఓ దొర ఆగు దొర ఆగు, నేను ఇక్కడికి వచ్చింది నాకున్న ప్రాబ్లం చెప్పడానికి, నువ్వేం మాట్లాడుతావు తర్వాత మాట్లాడుకో, నేను నా పాయింట్ చెప్పేస్తా అంతే అని చెప్పిండు. నాగమణికంఠ ఉండి నేను అన్ఫిట్ అయితే నేను ఇదే వారం వెళ్ళిపోతాను అన్నాడు. అనగానే అభయ్ ఉండి నేనైతే నేనే పోతాను, జనాలు ఎవరిని పంపిస్తారో ఎవరిని బయటకు నూకుతారో ఎవరికి తెలియదు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత రెండోది బేబక్కని ఇక్కడ హట్ అయిండు నాగమణికంఠ, అట్లా పాజ్ అయి ఉన్నాడు. ఏంది నన్ను అంటుంటే పక్కన వాళ్ళు క్లాప్స్ కొడుతున్నాడు, మొత్తం ట్రిగ్గర్ అయిపోయాడు అన్నట్టు లోపల. మనోడికి ఏంటంటే చాలా ఊరికైనా ట్రిగ్గర్ అయిపోతాడు, అబ్బా ఘోరం అన్నట్టు. ఇక చాలా వీక్ అంటే ఎమోషనల్గా వీక్. రెండోది బేబక్కని నామినేట్ చేసి మంచి పాయింట్ చెప్పిండు. అక్క ఫస్ట్ రోజు ఏమని అనిపించింది నాకు, ఫస్ట్ రోజు మనం ఇట్లా లోపలికి అడుగు పెట్టగానే సడన్గా అటు యాక్టివిటీ ఏరియాలోకి రమ్మన్నారు, అటు పోగానే రానా గారు ఉన్నారు. నాకేం అర్థం కాలేదు, మొత్తం అసలు గేమ్ అర్థం కాలేదు, అంత సర్ప్రైజ్లో షాక్లో ఉన్నా. లోపలికి పోగానే గేమ్ అంటే అది ఓడిపోయినా, నాకు ఎట్లా ఆడినదో మజాకులు ఆడితే ఓడిపోయినందుకు ఆ రోజు అక్కడ ఓడిపోయినందుకు ఈ రోజు ఆ చీఫ్ పొజిషన్లో కూర్చునే పొజిషన్కి పోలేకపోయినా నేను ఇక్కడ నిల్చున్నా. అంటే ఇక్కడ ఏ అవకాశం వచ్చినా ఓడిపోతే చాలా కష్టం. కానీ నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేని గురించి మాట్లాడినా చాలా లైట్గా చిల్లుగా తీసుకుని ఫ్రీగా ఉంటున్నావు. అట్లా కాదక్క, నువ్వు కష్టపడాలి, ఆడాలి, ఫైట్ చేయాలంటే నేను ఆడతాను, మొన్న టాస్క్ కూడా ఆడినే కదా, నాకు బాగా అనిపించింది, నువ్వు ఆ పాయింట్ తీయకుండా ఈ పాయింట్ తీసినావు, ఫుడ్ పప్పు అనలేదు, ఇంకా నయ్యం సంతోషం అని చెప్పింది. పాపం బాధ ఆవేది. ఈ రెండు నామినేషన్లు కదర్ నాకు ఉన్నాయి. ఆ తర్వాత యష్మి నాగమణికంఠ నామినేట్ చేసి కరెక్టే అని చెప్పింది. యాక్చువల్గా నాగమణికంఠకి యష్మికి పడతలే. ప్రతిసారి నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసు, నువ్వు ఏందో తెలుసు అన్నట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కాలుతుంది అన్నట్టు యష్మికి. అందుకని చెప్పి మా గురించి, మా బ్రెయిన్ గురించి నీకేం తెలుసు, నీకేం తెలియదు అన్నట్టుగా యష్మి చాలాసార్లు అన్నది. జోన్ అవుట్ అవుతున్నావు, సోలోగా ఉంటున్నావు, అసలు ఎవరిని పట్టించుకుంటున్నావు, ఈ టైప్లో మాటలు కొన్ని చెప్పింది అన్నట్టు. సో ఇదంతా జరిగింది కాబట్టి నాగమణికంఠకి నాకు తెలుసు నువ్వు నన్నే చేస్తావని చెప్పని మళ్ళీ నాగమణికంఠ కూడా అన్నాడు. సరే అయిపోయింది.
ఒక్క నిమిషం. ప్రేరణ అండ్ విష్ణు అక్కడ ప్రేరణ ఎందుకు ఎమోషనల్ అయితే మాట్లాడుతుంది. ఆ తర్వాత భాష అండ్ అభయ్ది వీళ్ళిద్దరు మాట్లాడేది చూపించారు. అదేంటంటే లోపల ఒకటి బయట ఒకటి క్లియర్ ఎజెండా, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు నాగమణికంట. క్లియర్ ఎజెండాతో వచ్చిండు, చాలా ఫేక్గా ఉన్నాడు, ఆడియన్స్ గుర్తుపట్టేస్తారని శేఖర్ భాష అండ్ అబ్బాయి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇది ఫేక్ కాదబ్బా, ఇది వేరే అంటున్నా కదా, ఇది వేరే, ఇది ప్రాబ్లమే వేరు. సరే ఓకే. ప్రేరణ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ అంటుంది, నువ్వు నాకు నెగిటివ్ అనిపించలేదు, నాకు నెగిటివ్ అనిపిస్తే మాట్లాడను. సోనియా అంత నెగిటివ్ అనిపిస్తే నేను మాట్లాడాను. నీ క్యారెక్టర్ నాకు నచ్చుతుంది, అట్లా ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు, నువ్వు నాతో క్లారిఫికేషన్ తీసుకుంటే బాగుండు కదా అని చెప్పి ప్రేరణ చెప్తాంది సీతతోటి. సీత ఇంటెన్షన్ అది కాదు. సీత ఎవరినో ఒకరిని టార్గెట్ చేయకపోతే కలవదు కాబట్టి ఒకరిని టార్గెట్ చేద్దాం అని నిఖిల్, అంటే టార్గెట్ అని కూడా కాదు, నిఖిల్ విషయంలో బాగా హట్ అయింది. అక్కడ నిఖిల్నే చేద్దాం అనుకుంది కానీ నిఖిల్ దొరకలేదు, ప్రేరణ దొరికింది అంతే. ఆ తర్వాత ప్రేరణ వచ్చింది, నాగమణికంట నామినేట్ చేసింది. ఇక్కడ ఎవరికి తెలియదు, ప్రతిసారి మీరు గతం అంటున్నారు కదా, అది ఏదో కష్టాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకొని, మీరు ఎవరితో మాట్లాడరు, మీరు పాజిటివ్గా క్యాజువల్గా మాట్లాడడానికి రారు, మీరు సోలోగా ఉంటారు. మీరు ఏమైనా మాట్లాడడానికి వస్తే ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ మాట్లాడడానికి వస్తారు. నెగిటివ్ అనగానే ఉర్రికి వస్తారు, పాజిటివ్ అంటే అసలు రానే రారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడానికి ప్రయత్నం చేశారు, చప్పట్లు కొట్టిరు, ఇంకొట్టరు చప్పట్లు అన్నట్టు కూడా అన్నాడు. నాగమణికంటే ఇక్కడ హట్ అయింది కదా. ఫస్ట్ పాయింట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేస్తే, లేదు ఇంకో పాయింట్ ఉంది అని అంటే, నేను గుర్తుపెట్టుకోలేదు, నాకు జ్ఞాపక శక్తి లేదు, నా పారామీటర్ అయిపోయింది, నా ఫ్లాష్ బ్యాక్ మీకు తెలీదు, నా ఫ్లాష్ బ్యాక్ ఎంత దారుణం తెలుసా, మా నాన్నగారు చనిపోయారు, నా చిన్నప్పుడు నా కన్న తండ్రి చనిపోయాడు. నాన్నగారు కన్న తండ్రి ఒకటే, ఓకే ఫైన్. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోతున్న స్టెప్ ఫాదర్ తోటి నేను మాటలు పడ్డాను. లాస్ట్కి వస్తే బిగ్ బాస్ తోటి నాకు నా స్టెప్ ఫాదర్ కావాలి అని అంటాడు. రామా హరిలో రంగా హరి. ఓకే, నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు ఫ్లాష్ బ్యాక్, నాకు ఘోరం ఉంది, నా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇది వాళ్ళ కూతురు పుట్టింది, పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ కూతురు పుట్టింది, వాళ్ళ కూతురు నుంచి దూరం అయిపోయాడు, ఇండస్ట్రీకి వచ్చిండు, ఇక నాకు మొత్తం అయిపోయింది, ఇక్కడ ఏం లేదని చెప్పి బిల్డింగ్ మీదకి ఎక్కి సూసైడ్ చేసుకుందాం అనే లోపు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. రావాలి అందుకే వచ్చినట్టు ఎమ్మటే. ఏందో ఇవన్నీ ఎట్లుందంటే కొంత అభూత కల్పనలా ఉందబ్బా, ఇది కావాలని చెప్పినట్టుగా ఉంది. మీకే అనిపించింది అట్నే? నాకు ఒక్కరికి అనిపిస్తుందా? స్టోరీలో కొంత నిజం ఉంది, కొంత కల్పితం ఉంది, ఇవన్నీ కల్పిత పాత్రలే అన్నట్టు కొన్ని పాత్రలు ఉన్నాయి. ట్రూ ఇన్సిడెంట్స్ తోటి తయారు చేసిన కల్పిత కథ అని చెప్పచ్చు అనిపిస్తుంది. ఏమో చెప్పలేమబ్బా, ఏందో ఈ ప్రాబ్లం వేరే. అయితే ఇక్కడ మీకు అర్థం కావట్లేదు, విక్టింగ్ కార్డ్ అని అంటున్నారు, నన్ను టార్గెట్ చేశారు, నా జ్ఞాపక శక్తి పోయింది, నా అప్పటైట్ పోయింది, నా ఆకలి పోయింది. ఎందుకు ఏడకి పోయింది? వై? ఆర్జీవి గారి దగ్గర పంపించాలి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి తెలుసా, కొంతమంది నాకు కామెంట్ పెట్టారు, చాలా డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా అని. డిప్రెషన్లో ఉంటారు, పోవాల్సింది ఏడికి? హాస్పిటల్కి, సైకియాట్రిస్ట్ దగ్గర పోవాలి. బిగ్ బాస్ దగ్గరికి వస్తారు. బిగ్ బాస్ ఏమైనా డిప్రెషన్కి మందులు ఎత్తాడు? బిగ్ బాస్ ఏమైనా ఓదార్పు యాత్రలు చేస్తాడా? గోలిస్తాడు, నూనె లేచి గోలిస్తాడు, వేయించుతాడు, చికెన్ ముక్కలు వేయించి పచ్చడి పెట్టేటప్పుడు చికెన్ ముక్కలు వేయించినట్టు వేయించుతాడు. మన పచ్చళ్ళ బిజినెస్ తోటి ఆఖరికి ఇవి కూడా వస్తాయి. ఇక సరే ఆర్డర్ పెట్టుకున్నారా? పెట్టుకోకపోతే పెట్టుకోరు. మన స్వగృహ ప్రకటన ఒకటి ఏనా? వద్దులే. సరే, చాలామంది ఆర్డర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి ఆర్డర్లు మీరు ఆర్డర్ చేసినాక 3 నుంచి 7 రోజుల మధ్యలో వస్తాయి. చాలామంది నా ఆర్డర్ రాలేదని ఇంకా మెసేజ్ పెట్టేళ్ళకి చెప్తున్నా, 3 నుంచి 7 రోజుల మధ్యలో వస్తాయి. బికాజ్ ఆఫ్ బిజినెస్ డేస్, అంటే సెలవులు ఉంటాయి, ఆదివారం ఉంటే శనివారం ఉంటే మా ఈ డెలివరీ వాళ్ళు పట్టుకొని పోరు, అట్లా లేట్ అవుతూ ఉంటుంది. కొంతమంది కాల్స్ పిక్ చేస్తలేరు, వాళ్ళకు డెలివరీ లేట్ అవుతుంది. జర కాల్స్ పిక్ చేయర్రి. డెలివరీ అంటే ముగ్గురే, ఇప్పటివరకు ముగ్గురిదే జరిగింది. అట్లా కాల్స్ పిక్ చేయకపోవడం వల్ల ఆగిపోయి డెలివరీ మళ్ళీ అటెంప్ట్ చేస్తుంటే కూడా వాళ్ళు ఎత్తకపోవడం జరిగింది. సో ఒకవేళ డిలే అయితే మేము చెక్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు ఎక్కడ దాకా పోయినాయని, మీరు కూడా చూసుకోరు. 3 నుంచి 7 రోజుల మధ్యలో వస్తాయి. శ్రావణ మాసం పోయింది, మాంసం తినే రోజులు వచ్చాయి. నాన్ వెజ్ పికిళ్ళు పెట్టుకోరు ఆర్డర్. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంటుంది www.swatipicals.com, అట్లా నెంబర్ కూడా ఉంటుంది,
చూడు. ఓకే నైట్. నెక్స్ట్ ఏడుతాండి అయ్యా, విక్టింగ్ కార్డ్ అన్నాడు, ఏడ్చిండు, క్లాప్స్ కొడుతున్నారు, చూస్తున్నా నాకు ఎంత సెంటిమెంట్. ఈ యష్మి సీరియస్ అయింది, సెంటిమెంటల్ చేయొద్దు అనుకుంటే ఆమె కూడా సెంటిమెంట్ అయింది. అసలు ఇక్కడ అంతా కుండపోత వర్షంలా ఏడుతూనే ఉన్నారు. అసలు వీళ్ళు ఏడ్చిన రీజన్ ఏంటంటే నాగమణికంట గురించనే కాదు, ఆ ఎమోషన్ అవుతుంటే ఇంకేదో పాయింట్లు వచ్చేసినాయి వీళ్ళకి, వేరే టాపిక్ మీదకి లేట్ చేసారు, ఆ తర్వాత హట్ అయ్యారు, బాధపడ్డారు, కోపానికి వచ్చారు, ఏదేదో జరిగింది. ఇది నువ్వు సెంటిమెంటల్గా ఏదో ట్రిగర్ చేస్తున్నావు, ఇదేదో ఏటో పట్టుకపోతున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఏందేందో జరిగిందయ్యా. నేను బ్రేమ్ గేమ్ ఆడాలి అనుకున్నా, కానీ జబ్ అని ఇట్లా ఓటేసి నన్ను ఫస్ట్ రోజే ట్రిగ్గర్ చేశారు. అబద్ధం చెప్తే నాకు నైట్ అంతా నిద్ర పట్టదు. గేమ్ గెలవాలి అనుకున్నా, కనీసం 5 వారాలు ఉండాలనుకున్నా. ఇంత ఎమోషనల్ అయిపోయింది అయ్యా, ఇంత బాధపడ్డాడు. రామగోస హరిగోస అయ్యా. ప్రేరణ నాగమణికంటతోటి చెప్తాను, నేను మీతో నిల్చున్నాను, నా గురించి తెలిసాక మీరు నాతో ఇప్పుడు కుల్లాగా చెప్పారు. మీ గురించి తెలిసిన తర్వాత కూడా మీ గురించి నేను బ్యాడ్గా, మీ పట్ల బ్యాడ్గా ఉన్నానంటే అప్పుడు నన్ను హేట్ చేయ. నువ్వు ఇప్పుడే నువ్వు ఎందుకు అందరినీ హేట్ చేస్తున్నావు? హేట్ చేయకు, నీ స్టోరీ చెప్పు. నీ స్టోరీ చెప్పిన తర్వాత వాడు నీతో రూడ్గా ఉండి నీతో చక్క లేకపోతే అప్పుడు హేట్ చేయను. ఈ స్టోరీ చెప్పి స్టోరీతో కాంప్రమైజ్ అయిపోయి అయ్యో మనకంటే ఎవరు నామినేట్ చేద్దని ఊకుంటారా? ఏంది ఇది? శేఖర్ భాష అన్నాడు, యుద్ధంలోకి వచ్చినావు, నువ్వు బాణాలు ఎత్తాను, నేను నీ మీదకి బాణాలు ఎత్తా అంటే నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నీకు అని అంటే, నేను బాణాలు వేయద్దా నీ మీద? నువ్వు వేస్తే బాణాలు పొడిపించుకొని చచ్చిపోవన్నా? ప్రేరణ చెప్పు, ప్రేరణ కంబం, ఇంత కమ్మదనం ఉంటే ఎట్లా చెప్పు. ప్రేరణ సోనియా నామినేట్ చేసింది, ధైర్యమే. ఎందుకంటే సోనియాతోటి అప్పటికే ప్రేరణ దగ్గరగా 2 గంటలు వర్రి గొంతు పోయి తలకాయ పోయి 2-3 గంటలు వర్రింది. ఆ తర్వాత మళ్ళీ ధైర్యం చేసి ప్రేరణ సోనియా ఈ గుండె బతకాలరా. అయితే సోనియా నామినేట్ చేసి, ప్రతిసారి నువ్వు ఇట్లా అన్ని టార్గెట్ చేసినట్టు చెప్తున్నావు, అండ్ విష్ణుప్రియ యోగా అయితే నీకేం ప్రాబ్లము అని అంటే, విష్ణుప్రియ టాపిక్ నీకెందుకు అని అన్నది. అంటే నా అందరి టాపిక్లు నేను తీసుకుంటా, యాక్చువల్లీ ఇచ్చింది కదా అబ్బాయి పాయింట్. అవునా, హౌస్లో అందరి గురించి మాట్లాడు చెప్పు. తెలుగు రాదుగా, నువ్వు ఆగాగా అంటది, మాట్లాడుతా అంటే నీకు అర్థమవుతుంది, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా అంటే అందరికి ఎస్టాబ్లిష్ చేస్తుంది సోనియా, వీళ్ళు తెలుగులో కాదు, సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు అండ్ వీళ్ళు రాంగ్ అనేది ప్రూవ్ చేయడానికి సోనియా పాపం నానా కష్టాలు పడుతుంది. అవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేము, ఎందుకంటే ప్రతిసారి వర్కౌట్ కాదు. వాళ్ళందరినీ గ్యాంగ్ అన్నారు, వాళ్ళ తరపున తప్పులు చేస్తే. ఇప్పుడు పోయిన సీజన్లో సీరియల్ బ్యాచ్ నార్మల్ బ్యాచ్ మీద అధికారం చెలాయించి తక్కువగా చూసి చీప్గా చూసి తీసేసినట్టు మాట్లాడి లేవర్లోకి అంటే ఈజీ తీసుకున్నట్టు చేసేసరికి అందుకు హట్ అయ్యారు, ఫీల్ అయ్యారు, ఫైర్ అయ్యారు, ఇవన్నీ జరిగినాయి. కానీ జనాలు ప్రతిసారి ఎట్లా తీసుకోరు, ఎందుకంటే నాగమణి కంటే ఎమోషన్ కూడా ఈసారి పెద్దగా సింపతి వర్కౌట్ చేయదేమో అనుకుంటున్నాను నేను. అండ్ ఈ కన్నడ వర్సెస్ తెలుగు అనేది తయారు చేద్దామని చూస్తురేమో, కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఎందుకంటే వీళ్ళ తరపున మిస్టేక్స్ జరగాలి కదా, వీళ్ళంతా కూడబల్లుకొని అవతలను తొక్కేయాలని ప్రయత్నం చేయడం, వీళ్ళంతా టీమ్గా మారి ఒకరికి ఘోరంగా నిలబడేసి పక్కన వాళ్ళందరినీ తీసి పారేయడం, ఇట్లాంటివి జరగాలి కదా, జరుగుతలేవు కదా. ఇప్పుడు ఈసారి పృథ్వీ కూడా నామినేషన్లో ఉన్నాడు, కథం బస్ దేర్ ఎండ్ ద మ్యాటర్ అన్నట్టు అయిపోతుంది. సోనియా ప్రయత్నం సక్సెస్ అయింది అంటారా? చెప్పండి, సోనియా కళ నెరవేరుతుందా? సీరియళ్ళకి యాడ్స్ వస్తాడు, సోనియా కళ నెరవేరుతుందా? ప్రేరణ సోనియా అయిపోయింది, ప్రచారం అయిపోయి చాలాసేపు డిస్కషన్ అయిపోయింది. పక్కన వాళ్ళ పాయింట్ తెచ్చిపెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నది. అంటే నేను ఎవరి గురించి అయినా మాట్లాడుతా అంటే సరే అని చెప్పి ఒక 3 గంటల తర్వాత, ఇక్కడ చెప్పాలంటే మనకు చూపించిన 3 నిమిషాలు కాదు, 3 గంటల తర్వాత బిగ్ బాస్ సాల్తీ అబ్బా ఎక్స్ప్లెనేషన్లు అన్న తర్వాత ముచ్చట ఒడిచింది. అప్పుడు నిఖిల్ పోయి కత్తి పట్టుకొచ్చి నామినేట్ చేసిండు. ఎవరు నామినేట్ చేసిండు? ఒక్క నిమిషం. నాగమణికంట నువ్వు పీపుల్ని నెగిటివ్ థాట్ ఓకే ఎవరినో చేసిండు అబ్బా, అయిపోయింది మొత్తానికి. అయితే నాగమణికంట వచ్చి విష్ణు ప్రియ నామినేట్ చేసిండు. ఇది మాత్రం నమ్మకం నమ్మితే ద్రోహం చేసినట్టు అవుతుంది. విష్ణుప్రియ ఫ్రెండ్లీగా ఉండి ఆ ఫస్ట్ డే ఏదైతే ఫెమినైన్ అని అన్నదో ఇవాళ చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అప్పటి నుంచి కూడా చాలాసార్లు చెప్తున్నా. అయితే విష్ణుప్రియ చాలా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి కారణం మా మల్లెమాల సంస్థ. బికాజ్ ఆఫ్ మల్లెమాల మెనీ పీపుల్ చాలామందిని మేము చూసినాం. మాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళల్లో ఫెమినైన్ నేచర్ ఉన్న వాళ్ళని, మస్కులైన్ అంటే ఇప్పుడు అంటే మగరాయిళ్ళని
ఇట్లాంటి వాళ్ళని మేము బాగా చూసినాం, ట్రావెల్ అయినాం, వాళ్ళతో పాటుగా కలిసి వర్క్ చేసినాము, కలిసి తిన్నాము, కలిసి తిరిగినాం, కలిసి ఈవెంట్లు చేసినాం, కలిసి షూటింగ్లు చేసినాం, కలిసి స్కిట్లు చేసినాం. మెనీ డేస్, కొన్ని ఇయర్స్ వాళ్ళతో ట్రావెల్ అయ్యేసరికి మాకు కొంత అవగాహన అనేది ఏర్పడ్డది. సో దానివల్ల ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, విష్ణుప్రియ నువ్వు నన్ను ఫెమినైన్ అని ఒక పదం వాడినావు కాబట్టి అది నాకు నచ్చలేదు. అండ్ ఇన్ని రోజులు నువ్వు ఇంకేమన్నా దొర్లుతావేమో అని చెప్పి, ఇది ఒక పచ్చి నిజం. ఈ నిజం చెప్పడం చాలా దారుణం. చేసేదే తప్పు. ఆ తప్పుని చాలా గర్వంగా నేను ఎందుకే ఎత్తుక్కున్నా అంటే, నీ దగ్గర ఇంకా నెగిటివ్ పాయింట్లు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఎతికినా అదొకటైతే ఉంది, ఇంకేం దొరకలేదు. ఇంకా జోకులు ఎత్తానో అది మాత్రం కరెక్ట్ కాదు. అండ్ నువ్వు ఒక మాటలు జారుతున్నావు అన్న సెన్స్లో మాట్లాడాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియ అన్నది, ఓహో ఇన్ని రోజులు నాతో తిరుగుతున్నది, 3 రోజుల నుంచి ఉన్నది ఎందుకా అంటే, నా దగ్గర ఏమైనా తప్పులు దొరుకుతాయని చెప్పి చూసినావా, మాటలు అదే చూస్తున్నావా, ఇది దారుణం అని ఒక మాట అన్నది. అండ్ ఫ్యామిలీని కనెక్ట్ చేసి, అమ్మ అనే సెంటిమెంట్ని కనెక్ట్ చేసి నాతో కలిసినావు చూడు, నాకు అది ఇంకా బాధేస్తుందని చెప్పి తర్వాత చెప్పింది. సో ఈ ఎమోషన్ అంతా చెప్పుకున్నాడు అన్నట్టు, వీళ్ళ ఫాదర్ వీళ్ళ మదర్ గురించి ఇదంతా కూడా ఈయన స్టోరీ ఇక్కడ చెప్పిండు. ఆయనకి స్టోరీ చెప్పింది, వీళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే ఇదంతా కూడా కావాలనే కలుసుకొని కావాలనే ప్లాన్ చేసిండు అనేది చెప్పిండు కదా. చెప్పిన తర్వాత హర్ట్ అయింది. అండ్ ఇక్కడ ఫెమినైన్ అనే పాయింట్ మీద నేను కావాలని అన్న ఆ మాట, ఎందుకంటే నేను మస్కులైన్ అంటే నేను మొగరాయిడ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, అందుకే నేను వెయిట్ లాస్ కూడా కాలేకపోతున్నా, నేను మొగరాయిడ్ కైండ్ ఆఫ్ లాగా ఉంటాను కాబట్టి నేను నిన్ను గుర్తుపడి చెప్తున్నా. ప్రతి అబ్బాయిలో ఒక అద్భుతం చెప్పింది అబ్బా, నిజంగా ఇక్కడ విష్ణుప్రియకి నేను ఫస్ట్లో అన్నా కదా, ఎందుకో సూపర్. ప్రతి పర్సన్లో, ప్రతి మనిషిలో శివుడు ఉంటాడు ఖచ్చితంగా. ప్రతి పర్సన్లో ఆడవాళ్ళని అర్థం చేసుకునే సున్నిత మనస్తత్వం మొగళ్ళకి ఉంటుంది. వాళ్ళని అంటే ఒక సున్నితత్వము మొగల్లో ఉంటుంది, ఒక రఫ్నెస్ మొగల్లో ఉంటుంది. ఒక సున్నితత్వం ఆడపిల్లలో ఉంటుంది, ఒక రఫ్నెస్ ఆడపిల్లలు ఉంటుంది. ఆడోళ్ళల్లో మొగోడు ఉంటాడు, మొగోళ్ళల్లో ఆడపిల్ల ఉంటుంది. అది డోసేజ్ ఎవరికి ఎట్లా ఎక్కువ ఉంటే అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అది పరిస్థితుల్ని బట్టి వస్తుంది, హార్మోనల్ డిఫెక్ట్లను బట్టి వస్తుంది. పరిస్థితుల్ని బట్టి వచ్చేటోళ్ళ గురించి చెప్పింది. ఇక్కడ ఏంటి, నేను మస్కులైన్. ఇప్పుడు చాలామంది ఆడోళ్ళు మస్కులైన్ అంటే మొగరాయిల్లాగా తయారయ్యేటోళ్ళకి ఏంటంటే ఫాదర్ లేకపోవడం, బాధ్యతలన్నీ వాళ్ళే తీసుకోవడం వల్ల అవుతుంది. అండ్ చాలామంది మగవాళ్ళకి ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో అయితే మొత్తం వాళ్ళే కదా టాపు తోపు తురుములు. మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రభావాలు, వాళ్ళ సిచ్యువేషన్ల వల్ల ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను మొగరాయిల్లాగా ఉన్నా, నేను నిన్ను గుర్తుపట్టిన, నేను అన్న ఆ మాట నేను కావాలనే అన్నా అంటే, నువ్వు అట్లాంటి మాట్లాడినంటే ఈ నేషనల్ టెలివిజన్లో ఎట్లా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ తర్వాత గుడ్ నైస్, ఇదే డిస్కషన్ జరిగింది క్లారిటీగా. మళ్ళీ కట్ చేస్తే నీ మాటలు కరెక్ట్గా లేవు, నీ మాట్లాడేది చాలా తప్పుగా పోతుంది అని అంటే, నోటి దూలు ఉంది అది అని అంటే, జనాలు దీంతోటే నేను ఇక్కడ దాకా వచ్చిన అంటే, నువ్వు జనాల్ని ఇట్లా చేస్తున్నావా, నువ్వు ఎడ్యుకేషన్ జనాలు ఇట్లాంటివన్నీ నేర్చుకుంటారు అని అంటే, నేను ఎడ్యుకేట్ చేయడానికి రాదు, ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన, ఇది నా పని, ఇదే నాకు తిండి పెట్టింది, నా మాటలు మంచిగా లేవు అంటున్నాను, నా మాటలు జారుతున్నావు అంటున్నాను, నా మాటలు తింగరిగా ఉన్నాయి అంటున్నాను, ఇవి చేయబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను, ఇవే నాకు ఫీడ్ చేస్తున్నాయని ఇవన్నీ చెప్పిండు. అండ్ నెక్స్ట్ నాగమణికంట శేఖర్ భాషని నామినేట్ చేసిండు. ఫుడ్ ఇవి ఓకే మంచిగా. సంతరాతో ఆడుకున్నావు, అది నచ్చలేదు. ఫుడ్ విషయంలో ఒకటి, బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు నీకు ఎక్కువ వస్తున్నాయి, నిద్రపోతున్నావు, అదంతా ఏదంటే నీ కోసం కుక్కలు మొరిగినాయి కదా శేఖర్ భాష అంటే, కుక్కలు మొరిగినందుకు నేను గిల్ట్ ఫీల్ అయినా, నీకు ఇన్నిసార్లు అనౌన్స్మెంట్ వచ్చినాయి కానీ గిల్ట్ ఫీల్ కాలేదు, అది నా బాధ అని అనగానే ఇక్కడ దాకా అంతా పాజిటివ్గా పోయింది. ఏంటంటే నువ్వు రూల్స్ పాటించట్లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా, హౌస్లో ఉండడానికి అర్హత లేదనేది ఒక డీసెంట్ పాయింట్, రెగ్యులర్గా ప్రతి సీజన్లో ఉండే పాయింట్. ఇది చెప్పిన తర్వాత శేఖర్ భాష అన్న, నువ్వు ప్రతిదానికి గిల్ట్ ఫీల్ అవుతావు, నువ్వు ప్రతిదానికి ఇట్ అయిపోతావు కావచ్చు, కానీ నేను కాను, ఎందుకంటే అది నీ సైకాలజీ. నేను ప్రతిదానికి గిల్ట్ ఫీల్ కాను, నేను అంత సీరియస్గా తీసుకోను. ఆ పాయింట్ నాకు ఉంటుంది, నేను ఎక్కడ ట్రిగ్గర్ అవుతాను, నేను ఎక్కడ అదవుతానో నాకు ఉంటుంది. నువ్వు అన్నట్టుగా ప్రతిదానికి నేను కాను అన్నట్టుగా ఒక మాట చెప్పిండు. ఇక తర్వాత నాగమణికంట గేమ్లో ఉంటే లేకపోతే 1 సెకండ్ శేఖర్ భాష సేవ్ అయితే
ఇక ఆ తర్వాత శేఖర్ భాష నాగమణికంట మధ్యలో కొంచెం డిస్కషన్స్ ఇంకా కంటిన్యూ అయినాయి. నువ్వు ఇట్లా ఉండొద్దు అన్నట్టుగా మాట్లాడితే నేను సీరియస్గా ఉంటున్నా, కామెడీగా ఉంటున్నా, నా ఇష్టం, నువ్వెవరు డిసైడ్ చేయడానికి, మీ లోపల ఏముందో నాకు అర్థమవుతుంది, నేను గుర్తుపట్టినా అన్నట్టుగా మాట్లాడితే నువ్వెవరు అసలు గుర్తుపట్టడానికి, అసలు నువ్వు ఎట్లా, నువ్వు ఫస్ట్ నుంచి అంటున్నావు ప్రతి ఒక్కడికి. ఇక నేను ఒకటే చెప్తాను అనుకుంటున్నా, ప్రతి ఒక్కడికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, ప్రతి ఒక్కడికి కష్టం ఉన్నది. నువ్వు ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ అని, అవతల గుర్తుపట్టినా అని, నాకు అర్థమైందని ఇట్లాంటివన్నీ చెప్పకు అనగా ఆ తర్వాత కత్తి యష్మి తీసుకొని విష్ణుప్రియ అండ్ శేఖర్ భాషలో కదా విష్ణుప్రియని నామినేట్ చేసింది. మాటలు కొంచెం జారేది అనేది అయితే కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి, నీకే చెప్తున్నా అని చెప్పి యష్మి ఏదో చెప్పేసింది, ఏదో ఒకటి చెప్పేసి మసి మారాడిగా అంతే. ఓకే, నెక్స్ట్ పృథ్వీ వచ్చిండు. పృథ్వీ వచ్చి బేబక్కని నామినేట్ చేసిండు. టాస్క్ విషయంలో అంతగా ఆడతలు, నువ్వు ఫిట్గా అంటే ఇక్కడ ఒక మాట జారినట్టే అబ్బా, అంటే క్లారిటీగా తెలుగులో మాట్లాడిండా, ఇగో టాస్కులు సీరియస్గా తీసుకుంటలేవు, అంత ఫిట్గా లేవు అన్నాడు. అంత ఫిట్గా లేవు అనగానే బాడీ మీదకి పోతుంది కదా బేబక్క అని, నేను ఫిట్గా లేను, ఫ్యాట్గానే ఉన్నా, నేను టాస్క్లు ఆడతా అని చెప్పి తీసుకోలేదు, నాలోని కామెడీ టైమింగ్ అదంతా నచ్చి తీసుకున్నాను, నా క్యారెక్టర్ నచ్చి తీసుకున్నాను, దానివల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన, నేను టాస్క్లు ఆడతాను రాలేదు. ఎస్ ఐఎమ్ నాట్ ఫిట్, ఐఎమ్ ఫ్యాట్, నేను నా ప్రయత్నం ఏదో నేను చేసిన తాడుపట్టుకుని ఉండడానికి అన్నట్టుగా చెప్పింది. చెప్తే ఆ తర్వాత ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు మన నిఖిల్ కానీ యష్మి కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన చెప్తున్నది ఫిట్నెస్ గురించి కాదు, ఆయన చెప్తున్నది ఏంటంటే హౌస్కి ఫిట్టా కాదన్న పాయింట్ చెప్తున్నాడు, ఫిట్నెస్ బాడీ షేమింగ్ అది ఏం కాదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత పృథ్వీ నాగమణికంట నామినేట్ చేసి ఏమన్నాడంటే ఇవన్నీ చెప్పిండు, అంటే అందరూ చెప్పిన పాయింట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క పాయింట్. చీఫ్ని నువ్వు అన్ఫిట్ అని అన్నావు, అది కరెక్ట్ కాదు, అది శేఖర్ భాష అని చెప్పిన పాయింట్. అండ్ యు ఆర్ ప్లేయింగ్ సింపతి కార్డ్, ఇది మంచి పాయింట్. 2 పాయింట్లు, నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు ఏడు అంటే నువ్వు అరుస్తున్నావు కదా అంటే నేను అరుస్తున్నాను, నువ్వు ఏడుస్తున్నావు, సింపతి కార్డ్ అని చెప్పిండు. ఆ తర్వాత నీకు షేడ్స్ లైక్ ఏ స్నేక్, అంటే పాము లెక్క 2 నాలుకలు ఉన్నాయి, 2 మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక మాట చాలా గమనించిండ, మంచి అబ్జర్వేషన్ చేసిండయ్యా. ఆ తర్వాత నువ్వు నెగిటివ్ పర్సన్వి, నువ్వు ఉంటే నెగిటివ్ ఎనర్జీ అందరికీ వస్తుంది అన్నాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ సేఫ్, ఇక్కడ నాగమణికంట నువ్వు చాలా సేఫ్గా నామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని ఒక పాయింట్ అని అంటే, ఆ పప్పెట్ అనే టాపిక్, నువ్వు పప్పెట్ అన్నావు కదా, పప్పెట్ అన్న తర్వాత సారీ చెప్పినావు అంటే నేనెందుకు సారీ చెప్తాను అని చెప్పి నాగమణికంట అంటే నువ్వు సారీ చెప్పాలంటాడు. ఇదేంటంటే మనోడి లక్షణం, యాక్చువల్లీ పృథ్వీ లక్షణం, ఎంత తప్పు చేసైనా సారీ చెప్తే సరిపోద్ది అనే సెన్స్లో పృథ్వీ ఉన్నాడు. ప్రతిసారి కూడా టక్కున సారీ చెప్తాడు, నోట్లోకి వెళ్ళి ఆ సారీ టక్కున రావడం కూడా గ్రేటే అబ్బా. ఇయ్యాలి రేపు నోట్లోకి వెళ్ళి సారీ ఒత్తుడు కూడా గొప్పే అన్నట్టుగా ఉన్నది ముచ్చట. అవతలోడు హైదరాబాద్లో బండి మీద పోతా అంటే వెనకాల మన సిగ్నల్ దగ్గర ఆగి ఉంటే వెనకాల నుంచి కూడా తప్పని గుద్దుతాడు, వాడు సారీ కూడా ఎప్పుడు ఇట్నే ఉంటాడు, గుద్ది దానికి అతుక్కొని ఉంటాడు. అట్లా మనం ఇట్లా చూసి ఏంది భయ్యా అంటే క్యారే అంటాడు, పోరాను నీతో రామరామ్ వెళ్ళిపోడు ఆడికెళ్ళి. ఇక ఆ తర్వాత ఎక్కడికి వచ్చిన పప్పెట్ విషయంలో అపాలజీ చెప్పాలని నేను చెప్పాను. రేస్లో ఓడిపోతే బాధే. ఇక్కడ ఏం చెప్పిండంటే ఒక మంచి మాట చెప్పిండు, ఫస్ట్ నేను పంపించడానికి రెడీ చేసినప్పుడు నువ్వు బాధపడ్డావు. ఎస్ ఆఫ్ కోర్స్ ఎవరైనా బాధపడతారు, నేనైనా బాధపడతా. ప్రేరణ కూడా ఈ పాయింట్ చెప్పిందబ్బా, నాగమణికంటని నామినేట్ చేసేటప్పుడు ఫస్టే నిన్ను నిలబెట్టారు, నన్ను కూడా నిలబెట్టారు, నాకు ఒక్కటే ఓటు వచ్చింది బయటకు వెళ్ళిపోమని, దానికే నేను బాధపడ్డా. నీకు 5 ఓటు ఇచ్చినంటే నువ్వు ఖచ్చితంగా బాధపడతావు, దానిలో తప్పు లేదు. కాకపోతే నువ్వు డీల్ చేసిన విధానం, నువ్వు మాట్లాడిన విధానం అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ అంటావు, అది చెప్తే కదా మాకు తెలిసేది నీతో ఎట్లా డీల్ చేయాలి అనేది, అదే ఒకటి చెప్పారు. ఆ తర్వాత నైనిక వచ్చింది, కత్తి తీసుకునేది నేను నాగమణికంటని పొడిచింది. ఎందుకంటే థ్యాంక్ యూ, ఫస్ట్ నుంచి వెళ్ళి అందరికీ ఉన్న పాయింట్స్ నాగమణికంట మీద అవన్నీ నువ్వు చెప్పిన పృథ్వీ అని చెప్పి పృథ్వీకి థ్యాంక్స్ చెప్పేసి నామినేట్ చేసి వెళ్ళిపోయింది. ఇక నామినేషన్లో బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ అండ్ పృథ్వీ అండ్ నాగమణికంట ఉన్నారని బిగ్ బాస్ చెప్పేసిండు. బేబక్క, సోనియా, ఓకే అయిపోయింది. చాలా నీరసంగా డల్గా చెప్పేసిండు నేను చెప్తున్నట్టు. ఆ తర్వాత యష్మి, ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. యష్మి విపరీతంగా ఏడుతుంది, అయిపోయింది కదా అంటే ఇంటర్లేదు, ఏడుతున్న దుఃఖంతో బాధ కడుపులు ఇట్లా ఏంది ఎతకొట్టుడు అంటారు మా దగ్గర, ఆ టైంలో ఏడుతుంది అబ్బా, విపరీతంగా ఏడిచింది. ఎందుకో అంటే నాగమణికంట ఇష్యూవా, లేదంటే ఫ్యామిలీయా, లేదంటే ఎమోషనా, లేదంటే ప్రయత్నాలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని రకాలుగా ఇతనేంది పాజిటివ్ అయిపోయి మనం నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే. ఇట్లాంటివన్నీ కూడా పోయిన సీజన్లో కదా ఒక సినారియో జరిగి కంప్లీట్ సీరియల్ బ్యాచ్ నెగిటివ్ అయిపోయి సింపతి పల్లవి ప్రశాంత్కి క్రియేట్ అయినట్టుగా ఇక్కడ ఏదైనా జరుగుతుందని భయపడుతుందా, మరి ఏమని భయపడుతుందో అర్థం కాలే.
నాగమణి కంటే ఏమో ఇక నేను పెరిగిన సాయిలే తప్పు, నెగిటివ్ సాయిల్ ఏం చేయాలి, నేను ఎట్లా మార్చుకోవాలి, సగం జీవితం అయిపోయింది, ఈ గేమ్ ఎలా ఆడాలో నాకు అస్సలు తెలీదు. గేమ్ ఆడాలి, ఎట్లా ఆడాలో తెలుసు, ఎక్కడ ఎవడు మాట్లాడుతాడో తెలుసు, ఎందుకు మాట్లాడుతాడో ఇన్ని తెలుసు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నాకేం తెలియదు అంటాడు. అందుకే పృథ్వీ షేడ్స్ లైక్ ఏ స్నేక్ అన్నాడు. బేబక్క ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష వీళ్ళు ముగ్గురు ఉంటే ఆదిత్య ఓం చెప్తాడు. నిన్ను ఫిట్ కాదన్నప్పుడు, నేను ఫిట్ కాకపోతే బిగ్ బాస్ ఇక్కడ తీసుకురాడు, ఆ విషయం చెప్పాలి నువ్వు అక్కడ అంటే, చెప్పాను కదా అంటే, చెప్పాను కదా అంటే, లేదు చెప్పాలి హైలైట్ ఇది. ఎస్ నెక్స్ట్ నాగమణి కంటే ఏడుస్తుండు, విపరీతంగా ఏడుతుంది, నాకు దిక్కు లేదు, నా బాడీ నాకు పుష్ చేయట్లేదు, నా బాడీ నాకు అది చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏడ్చిండు, బాగా పుష్ చేయట్లేదు, నా బాడీ సహకరించలేదు, నన్ను ముందర తీసుకోవట్లేదు, నేను అలాగే ఉంటా, నేను ఎంత అని చెప్పి విగ్గు తీసేసిండు. విగ్గు తీసేసి నేను ఇంకా దాచిపెట్టిన ఏది అని చెప్పి విగ్గు తీసేసి, ఇక్కడ కొంచెం పలచగా ఉందబ్బా, ఏమో నాకు కూడా పలచనే పడేది కానీ ఓకే. నాకు బ్రెయిన్ థాట్స్ రావట్లేదు, నాది ఆగిపోయింది, బయట నన్ను ఎట్లా అనుకుంటారు, నలుగురు నన్ను నెగిటివ్ అనుకుంటారు, నా దగ్గర ₹1 కూడా లేదు, నా దగ్గర కూడా ₹1 లేదు, రూపాయి ఇక్కడ ఎందుకు ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. ఓకే అయితే నలుగురు నన్ను నెగిటివ్గా అనుకుంటారు, బ్రెయిన్ పెట్టి ఆడు అన్నారు అందరూ, బ్రెయిన్ పెడితే ఇట్లా అయిపోయింది, ఎదురు తిరిగింది, మొత్తం పోయింది అన్నాడు, ఏడ్చిండు, ఓ అన్నాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి ఓదార్చిండు, నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ అందరూ వచ్చారు, ఓదార్చారు, దగ్గరికి పట్టుకున్నారు, అలుముకున్నారు. పృథ్వీ వచ్చిండు, ఒకటే మాటని వెళ్ళిపోయాడు, ఏంటది బీ యువర్ సెల్ఫ్ సంథింగ్ ఏదో చెప్పిపోయిండు అబ్బా, అంటే నువ్వు నీలా ఉండాలి అదే అని చెప్పిండు అన్నట్టు, బీ రియల్ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. అయితే శేఖర్ భాష అక్కడ యుద్ధానికి అనే డైలాగ్ ఇక్కడనే వేసేసిండు ప్రేరణతోటి. యుద్ధంకి పోయిన తర్వాత అవతలోడు బాణాలు ఎత్తా అంటే ఇతరుడు బాణాలు వేయాల్సిందే, వేయకుండా వీడు బాణాలు ఎత్తా అంటే వాడు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నీకంటే ఎట్లా నడవదు కదా, నువ్వు వేయకుండా ఉంటావు బాణాలు అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత నిఖిల్, నెగిటివిటీ నాకు కూడా వచ్చిండొచ్చు, నిన్న మొన్న రాలేదా, వచ్చి ఉంటుంది, అది మనసులోకి తీసుకోవద్దాను. నిఖిల్ దగ్గర ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది, నెగిటివిటీ వస్తుంది, దాన్ని నేను నెత్తికి తీసుకోవడం తప్పవుతుంది. ఐఎమ్ డన్, అయిపోయింది, 14 మందిని చేయలేకపోతున్నా అని చెప్పి ఏడ్చాడు మళ్ళీ నాగమణి గంట. ఆ తర్వాత సాటర్డే బయటికి వెళ్ళిపోతాను నేను, ఇక్కడ నాకు అయిపోయింది అంటాడు. సాటర్డే బయటకు వెళ్ళిపోతా అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోవు అని చెప్పి, మేబీ చెప్పలేము, ఏదైనా జరగచ్చు. బిగ్ బాస్ ఇది సింపతి వర్కౌట్ అయిపోయి ఇప్పుడు నన్ను కింద కామెంట్లలో నాగమణి కంటే బాగా నీకు అర్థం కాలేదని చెప్పి తిట్టిరు అనుకో, నాగమణి కంటే సక్సెస్ అయిపోయింది. లేదు కరెక్టే అన్న నువ్వు చెప్పింది అని అంటే ఆయన రాంగ్. ఇది ఎవరు జనాలు ఎట్లా తీసుకుంటారో అర్థం కాదు, ఏడ్చిరంటే కనెక్ట్ అయిపోతారు. అబ్బా మా వాళ్ళంతా, మా అక్కలు చెల్లెళ్ళంతా కూడా ఎట్లుంటారు అంటే, అయ్యో పాపం ఆయన ఏడుతుంటే నీకు గట్ట అనిపించిందా అన్న అని చెప్పి తిడతారు. ఓకే నాగమణి గంట బిగ్ బాస్ ఇక చాలాసేపు ఏడ్చినట్ట, విపరీతంగా ఏడ్చినట్ట. బిగ్ బాస్ ఇక మధ్యరాత్రి లేచి ఇక ఆయనతో కాకన్నా 2-3 కూర్చుని పెట్టి అయ్యా సార్ నీతో మాట్లాడతా అని చెప్పి పిలిచిండు. పాపం ఏం చెప్పలేదు అనిపించింది అబ్బా బిగ్ బాస్. నేను ఇలానే ఉంటా, నేను నిజంగా ఉన్నా, నాకు నిద్ర, నా బయట జీవితం ఎట్లయిపోయిందో, నాకు నా భార్య కావాలి, నాకు జీవితం కావాలి, నాకు మా అత్తమామ నుంచి రెస్పెక్ట్ కావాలి, నాకు నా స్టెప్ ఫాదర్ కావాలి, నాకు కిడ్ కావాలి, నాకు మనుషులు కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి అని చెప్పి ఇవన్నీ చెప్పిండు. చెప్తే బిగ్ బాస్ సింపుల్గా, ధైర్యం కోల్పోతే బలం కోల్పోతావు, బలం కోల్పోతే బలహీనంగా అవుతావు, నీ బలమేంటో తెలుసుకో, బలం కోసం బలం టానిక్ తాగితే బలం వస్తుంది అని చెప్పి మొత్తంగా అయితే నువ్వు ధైర్యంగా ఉండు, చిరునవ్వుతో ఉండు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఎట్లున్నావు అట్లుండు, ఎన్ని చెప్పినా కానీ ఆయన డల్గానే ఉన్నాడు. లాస్ట్కి ఒక మాట చెప్పిండు, దెబ్బకు సెట్ అయిపోయింది. అదేంటి తెలుసా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరగదు బయట, అంటే ఐ మీన్ టు సే చెప్పిండు రాసినాగు, నీలో ఉన్న బలం నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు అనుకుంటున్నది ఏది కాలేదు బయట, నువ్వు చాలా ధైర్యంగా ఉండొచ్చు అనగానే చాలు, ఇది ఒక్క మాట చాలు అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయాను అబ్బా లోపలికి. ఈ టైంలో ఆ సిట్టింగ్ పొజిషను, ఆ మాట్లాడే విధానం అంతా గమ్మత్ ఉన్నది. మీకేం అనిపించింది, గమ్మత్ అనిపించిందా, నార్మల్గా అనిపించిందా? అండ్ ఓవరాల్గా నాగమణి కంట మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ రూట్లో పోతుంది అనిపిస్తుందా లేదా? అండ్ పికిల్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోరు, www.swatipickles.com. అండ్ వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయాలంటే 7981810911 ఇట్లా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫారెన్కి షిప్పింగ్ చేస్తున్నాం, చాలామంది అడుగుతారు షిప్పింగ్ చేస్తున్నాం లేదని, చేస్తున్నాం. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్, షబ్బా ఖైర్.